శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు 14:20వ శీర్షిక నేను నాకు తెలుసా ఈ శీర్షికను విని అందులో వారికి కలిగినటువంటి సందేహములను పంపడం జరిగింది. ఆ సందేహం, కనపడే శరీరం ఒకటి, లోపల నడిపిస్తున్నది ఒకటి అని చెప్పారు. మరి మౌనముగా కూర్చున్నప్పుడు లోపల కదిలే శక్తిని గమనించమన్నారు. అప్పుడు శరీరం ఒకటి, లోపల కదిలించేది ఒకటి, కదిలించే దానిని గమనించేది ఒకటి, మూడుగా ఉన్నవా? ఆలోచనలు లేని స్థితిలో కూర్చోగలగటం ధ్యానము అన్నారు. అలా ఆలోచనలు లేని స్థితిలో కూర్చుంటే నేను నాకు తెలియబడదా? ఆలోచనలను గమనిస్తూ కదలకుండా కూర్చొని ఉన్నప్పుడు శరీరము వేరు నేను వేరు అనే జ్ఞానము కలుగుతుందా? వివరించగలరు? అంటే ఈ ప్రశ్నలు ఎప్పుడూ కూడా విన్నప్పుడు సందేహాలు రావటం చాలా మంచి విషయం. అయితే ఈ విషయాలని చాలాసార్లు చాలా శీర్షికల్లో చెబుతూనే ఉన్నాను. శీర్షికలు కొంచెం శ్రద్ధగా 1-2 సార్లు ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ వింటూ ఉండండి. ఇదేంటంటే ఒక అభ్యాసం, చదువు లాంటిది. ఇది చదువు లాంటిది కాదు, చదువు కంటే గొప్పది. మన నిజస్థితిని మనం తెలుసుకుంటాం. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ జ్ఞాన చదువు. చక్కగా శీర్షికలన్నీ, అంటే ఒక శీర్షిక వినేసి వదిలేవాకండి. మీరు సందేహాలు ఎన్నైనా అడగండి, చెప్తాను. అది కాదు, ఇలా మీకు ఖాళీ దొరికినప్పుడల్లా వింటూనే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతున్నాను అనుకోండి, నేను చెబుతున్న విషయాలన్నీ కూడా నా లోపల నుంచి పుట్టినయే. ఎందుకని? 35 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నాను, ఇంకా చదువుకుంటానే ఉంటాను, ఇంకా చదువుతూనే ఆ విషయాలను మీతో పంచుకుంటున్నాను. అంటే అది పూర్తి అవ్వదు. ఇప్పుడు జీవన్ముక్త స్థితి వచ్చినా కూడా పూర్తి అవ్వటం ఉండదు శరీరం ఉన్నంత వరకు. ఆ స్థితిని నిలుపుకోవాలి. ఎందుకని? శరీర స్థితి కూడా తెలుస్తూ ఉంటుంది. జీవన్ముక్త స్థితి వచ్చినా శరీర స్థితి తెలుస్తూనే ఉంటుంది. శరీర స్థితి మనకు అనుభవం అవుతానే ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు జీవన్ముక్తులే. ఎప్పుడు? ఆయన 12-13 సంవత్సరాల వయసులోనే జీవన్ముక్తులైన. యోగ వాసిష్టము అనే గ్రంథం మీరు వింటే ఆయనకు 12 సంవత్సరాల వయసులో అసలు ఇదంతా ఏంటని, ప్రపంచం పట్ల కలిగినటువంటి ఆసక్తి, అంటే నేనెవరు, ఈ ప్రపంచం ఏంటి, ఈ సృష్టి ఏంటని ఆత్మజ్ఞానము పట్ల కలిగిన ఆసక్తికి వశిష్ఠ మహర్షి, అంటే జీవన్ముక్తులైనటువంటి వశిష్ఠ మహర్షి ఆయనకు బోధ చేశారు. యోగ వాసిష్టము అనే పేరు అది. అంటే వశిష్ఠ మహర్షి చెప్పినటువంటిది. యోగం అంటే కలయిక. ఆ ఆత్మజ్ఞాన సత్యాన్ని శ్రీరామచంద్రుల వారికి తెలియజేశారు. దాన్ని వశిష్ఠ గీత అంటారు, యోగ వాసిష్టం అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. అది వశిష్ఠుల వారు చెప్పింది. అప్పుడే శ్రీరామచంద్రుల వారు అది విని సాధన చేసుకొని జీవన్ముక్తులు అయ్యారు. ఆయన జీవన్ముక్తులు అయినాక కూడా కుటుంబ సమస్యలు, భార్య, పిల్లలు, జీవితము, ఆ భార్యని ఎవరో ఎత్తుకుపోయినప్పుడు ఆయన మానసిక క్షోభకు గురవటం, అంటే ధర్మపరమైన శరీరపరమైన అనుభవాలన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు అది అనిపిస్తూ ఉంటుంది కూడా. ఎప్పుడు? కుటుంబంలో సమస్యలు, అంటే జీవితంలో బంధాలు బాంధవ్యాలతో ఉంటే జీవన్ముక్తులైనా సరే. అలా శ్రీకృష్ణ భగవానుడు జీవన్ముక్తుడే. అందుకే భగవద్గీతనే బోధించారు కదా ఆయన. అటువంటి ఆయన మళ్ళీ కుటుంబంలో ఉన్నారు, శరీరంతో ఉన్నారు, యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలకు సహకరించారు. ఎక్కడికక్కడ ఎటువంటి తెలివిని ఉపయోగించాలో భౌతిక ప్రాపంచికమైనటువంటి తెలివిని శరీరపరంగా అలాగే ఉపయోగించారు ఆయన. అలాగే మనకు కూడా తెలుస్తుంది. ఎవరమైనా శరీరంతో ఉన్నంత వరకు శరీరముకు సంబంధించిన విషయములు పోవటం ఉండదు. శరీరమునకు సంబంధించి పైన అసలు మన సత్యం ఏంటనేది తెలుస్తుంది. జీవన్ముక్తుడిని నేను, అంత ఆత్మశక్తి స్వరూపాన్ని, ఈ శరీరాన్ని ధరించాను. అంటే ఇది పోతుంది, ఇది పోయినా నాకేం నష్టం లేదు. కానీ ఇది ఉన్నంత వరకు దీన్ని పోషించాల్సిందే. ఇది నాది కాదనేం అనిపించదు. శరీరము నేనే, మనసు నేనే, అనంత ఆత్మశక్తిని నేనే. 3 కలిపి ఉంటాయి. ఇప్పుడు మనకు 2 కలిసి ఉన్నాయి, శరీరం నేను, మనసు నేను. ఆత్మశక్తి అంటే ప్రాణశక్తి అనేది మనలో ఉన్నది తెలుసు, కానీ ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు,
దాని గురించిన వివరాలు అసలు ఏం తెలియదు. చనిపోతే ప్రాణం పోయింది అనుకుంటాడు. అందుకని పదే 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 దాన్ని వింటూ మననం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, ఈ ప్రశ్నకి సమాధానం ఏదో పుస్తకంలో ఎతికి చెప్పడానికి ఉండదు. అది అనుభవంలోంచి వెతుక్కొని చెప్పాలి. అలా మీ అంతటా మీకు మీ లోపల పుట్టాలి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసినా, మీరు ఏమన్నా అడిగినా నేను చెప్పగలుగుతున్నాను అంటే, నేను చదువుకున్న అనేకములోంచి, నేను తెలుసుకున్న అనేకములోంచి, నేను నిరంతరము విన్న అనేకములోంచి అవన్నీ నా లోపల ఒక అవగాహనగా, ఒక అర్థమైన స్థితిగా ఉన్నాయి. వాటిలోంచి సమాధానం వెతుక్కొని నాకు వచ్చిన అటువంటి భావాలని మీతో పంచుకుంటున్నాను. అలా మీ అంతటా మీకు పుట్టాలి అంటే మీరు నిరంతరం వాటిని వింటూ మననం చేసుకుంటూ అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. సాధన చేయకుండా ఏది కుదరదు. అలానే సాధన చేస్తే అయిపోయింది, పొందేశాం, వచ్చేసింది అనేది లేదు. ఆ స్థితి అర్థమైనా, జీవన్ముక్తులు అయిపోయినా, ఆత్మసాక్షాత్కారం జరిగిపోయినా, శరీరం ఉన్నంత వరకు శరీర భావన తెలుస్తూనే ఉంటుంది. శరీర బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు అన్నీ నిర్వర్తించవలసిందే. ఆ సమయం వచ్చినప్పుడు జీవన్ముక్తుడికి కూడా కంటి వెంట నీరు కారుతుంది. జీవన్ముక్తులు బండరాళ్ల వల్ల ఉండరు. ఇంకా సునిశ్చితంగా ఉంటారు, ఇంకా సున్నితంగా ఉంటారు, ఇంకా ప్రజ్ఞగా ఉంటారు. ఎందుకంటే జీవన్ముక్తులకి స్వచ్ఛమైనటువంటి జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. ధర్మమైనటువంటిది ధర్మత పెరిగిపోద్ది, స్వచ్ఛత పెరిగిపోద్ది, అన్నీ ఎక్కువైపోతాయి. మంచి అంతా ఎక్కువైపోద్ది, త్యాగం ఎక్కువైపోద్ది, చెడు అసలు ఉండదు. అది జీవన్ముక్తులు ఎలా జీవిస్తారు ఉన్నంత వరకు అంటే, చెడు అనేది వాళ్ళ జీవితంలో ఉండదు అసలు. త్యాగము, ధర్మము, మంచి, బాధ్యతలు, ఈ సద్గుణములన్నీ అత్యున్నత స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. అంతే తప్ప జీవన్ముక్తులు జడుడు వలె ఉండరు. ఎవరో సంసార జీవితంలో ప్రాపంచిక సంబంధములతో ఉన్నవాళ్ళు. అందుకని మనకు ముందు అసలు తెలిసే వరకు మనం నిరంతరం వింటూ సాధన చేసుకుంటూ ఉండాలి. సరే, ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, శరీరం ఒకటి, లోపల నడిపించేది ఒకటి అంటే, మనం చెప్పుకుంటున్నప్పుడు ఏ విషయమైనా గుర్తుపెట్టుకోండి, మనం శరీర స్థాయి నుంచి మాట్లాడుకుంటున్నాం. మనకు అసలు ఆత్మస్థాయి తెలియదు, ఆత్మశక్తి తెలియదు, శక్తి స్థాయి తెలియదు. దాన్ని భాషామాత్రంగా మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప దాని గురించిన అనుభవం లేదు. భాషలో, భావంలో కూడా సంపూర్ణంగా దాన్ని గ్రహించగలిగినటువంటి స్థితి లేదు. అది సాధన ద్వారా కొద్ది కొద్దిగా లభ్యమవుతుంది. అందుకని మనం మన వైపు నుంచి, పరిమిత భావన వైపు నుంచి మాట్లాడేటప్పుడు అలా చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ అసలు యాక్చువల్గా ఒక్కసారి ఆత్మశక్తి వైపు నుంచి వద్దాం. ఆత్మశక్తి వైపు నుంచి వచ్చేటప్పుడు సర్వవ్యాపక ఆకాశమే ఆత్మశక్తి. గ్రంథాలన్నీ చక్కగా చెప్పినాయి. అంటే చెప్పినాయి అనేదాన్ని మళ్ళీ నిర్ధారించుకోవాలి. ఎందుకంటే అసలు ఇక్కడ లేనిదేది చెప్పబడలేదు, అన్నీ ఇక్కడ ఉన్నాయి, సాక్ష్యాధారాలతో చెప్పబడి ఇది నమ్మండి, మహిమలు జరుగుతాయి, దేవుడు ప్రత్యక్షం అవుతాడు, మాకు వచ్చి చెవులో గుసగుసలాడుతున్నాడు, మీకు కనపడడు, మాకే కనపడతాడు, మేము పవిత్రులు, మీరు అపవిత్రులు, అలా ఏం లేదు. ఎందుకు లేదు అని చెబుతున్నానంటే, ఒకవేళ దేవుడు అని మీరు అన్నారనుకోండి, ఆ దేవుడు శరీరంతో ఉన్నప్పుడు వీళ్ళు పవిత్రులు, వీళ్ళు అపవిత్రులు అని కొంతమందికే కనపడ్డాడు. ఆ శరీరంతో ఉన్నప్పుడు అందరికి కనపడలేదా? మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక యేసుక్రీస్తు, ఒక మహమ్మద్ ప్రవక్త, ఒక గురునానక్, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఈ శరీరాలతో ఉన్నప్పుడు దుర్మార్గులకి, మంచోళ్ళకి, ప్రపంచంలో ఉన్న అందరికీ కనపడ్డారు. వాళ్ళతో యుద్ధాలు కూడా చేశారు మనుషులు. వాళ్ళనే దేవుళ్ళని పూజిస్తున్నాం ఇప్పుడు. అలా ఎవరైనా ఒకవేళ దేవుడు అనేటువంటి, దేవత అనేటువంటి వాళ్ళు నిజంగా రూపంతో ఉండి ఉంటే ఖచ్చితంగా మనందరికీ వాళ్ళు చేయవలసింది చేస్తారు. కొంతమంది చెవుల్లో గుసగుసలాడి, కొంతమందికి గుసగుసలాడకుండా అలా ఉంటే అసలు వాళ్ళు దేవుళ్ళు గారు. లేదండి వాళ్ళు మంత్ర జపాలు చేశారు, తీవ్ర జపాలు చేశారు, నిత్య పూజలు చేశారంటే అసలు దేవుళ్ళకి అవన్నీ ఎందుకు? నువ్వు మనిషివి కదా, నీకు ఇష్టం, పొగడతలు ఇష్టం, నిన్ను పొగిడితే ఇష్టం. ఇప్పుడు వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళని పొగిడిన వాళ్ళకే మేలు చేశారా? ఎంతోమంది మహాత్ములు సాధువులుగా శరీరాలతో గడిపెళ్ళారు. వాళ్ళని దేవుళ్ళని పూజిస్తున్నాం, వాళ్ళకి వాళ్ళు ఆలయాలు కట్టాం. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేవుళ్ళైనా సరే, వాళ్ళని కీర్తించిన వాళ్ళకి, వాళ్ళని పొగిడిన వాళ్ళకి శరీరాలతో ఉన్నప్పుడు అలాగే చేశారా? కాదు. అసలు దేవుడు అంటే ఏంటో తెలుసా? మంచిని రక్షించటం. భగవద్గీతలో చక్కగా చెప్పారు ఆయన.
ఎక్కడైనా చెప్పారు భగవద్గీత ఏంటి, ఏ మతంలో అయినా ఏ గ్రంథంలో అయినా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. వాడు నన్ను పూజించాడా లేదనేది నాకు అనవసరం. అది మనిషిగా ఫేవరెటిజం ఉంటుంది, నా కొడుకు నా కూతురు నా భార్య అని. భగవంతుడు భగవత్ శక్తి, మీరు రూపంతో తీసుకున్న భగవంతుడైనా మీరు రూపంతో తీసుకున్న దేవత అయినా కాదు, పోని దైవశక్తి అని శక్తి స్వరూపంలో తీసుకున్న మొత్తం సృష్టి వాళ్ళకి సంబంధించిందే అయినప్పుడు ఇందులో పూజించినోడేంటి పూజించినోడు కానుడేంటి, మొత్తం వాళ్ళదే కదా సృష్టి. అందుకని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఎవరినో శిక్షిస్తున్నామని కాదు, చెడుని సరి చేసుకుంటున్నారు వాళ్ళదే ఇదంతా. మన శరీరంలో ఒక అనారోగ్యం వచ్చిందండి, శరీరం మొత్తం మందేగా. ఏదుగోలే కాలుకి వచ్చింది అనారోగ్యం, నాకేం పోయిందిలే కాలుకి వచ్చింది మిగిలిన శరీరం అనుకుంటుందా? కాదుగా, మొత్తం నేనే అనుకుంటున్నా. అప్పుడేం చేస్తాను, మొత్తం శరీరం కదిలెళ్ళి కాలుకి వచ్చిన అనారోగ్యాన్ని తగ్గించుకుంటుంది. ఒట్టికాలను పంపడానికి లేదు, కాలుకి వస్తే నాకేంటని అనుకోవటానికి లేదు. అలాగే యావత్ విశ్వము భగవంతుడి శరీరమే, అన్నీ అందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే. అంటే మన వైపు నుంచి మనం మనిషిగా భావించుకుంటే అది ఏ మతమైనా కానీ ఏ మార్గమైనా కానివ్వండి. కాబట్టి కొంతమందికి స్పెషల్ ఎఫెక్ట్లు సినిమాల్లో లాగా టక్కన ప్రత్యక్షమై మాయమైపోవటాలు ఏం ఉండవు. అలాంటి మహిమలు మాయల జోలికి అసలు వెళ్ళకండి, అవన్నీ మోసాలు, అవి నిజం కాదు, కల్పనలు. ఎందుకు కల్పనలు అంటున్నానంటే భగవంతుడి వైపు పక్షపాతం ఉండదు, ఇవన్నీ మనుషులు సృష్టించినవి. భగవత్ శక్తినన్నా కనీసం నమ్మండి, పక్షపాతం ఉండదని. భగవత్ శక్తికి కూడా పక్షపాతం ఉంటే, అంటే నన్ను నమ్మితే నన్ను పూజిస్తే నన్ను ఆరాధిస్తే నా జపం చేస్తే నా తపం చేస్తే అప్పుడే వస్తాను అంటే ఇంకా అర్థమేమన్నా ఉందా? అసలు దానికి అర్థమేమన్నా ఉందా? అప్పుడు ఆయన భగవంతుడు అవుతాడా, ఆవిడ దేవత అవుతుందా, ఆయన దేవుడు అవుతాడా? అది ఏ మతంలో అయినా సరే మనలను మంచి వైపు నడిపించడానికి అనేక రకాలుగా చెప్పబడింది. అంతే, మీరు లాజికల్గా మీ బ్రెయిన్తో ఆలోచించుకోండి. అలానే నేను చెప్పింది నేను నమ్మమంటలేను. ఇప్పుడు ఇన్ని సందేహాలు ఎందుకు వస్తున్నాయి అసలు చెప్పుకునేటప్పుడు, ఇలా ఎందుకు చెబుతున్నాం మనము అంటే, విశ్వశక్తి వైపు నుంచి అంటే భగవత్ శక్తి వైపు నుంచి వచ్చినప్పుడు, భగవంతుడు అంటే ఆకారం కాదు, నేను మాట్లాడుతుంది అనంత సర్వవ్యాపక విశ్వశక్తి. అన్నీ ఇక్కడ ఉన్నాటితో ఆధారాలతోనే చెప్పబడింది, లేనిది ఏది చెప్పబడలేదు. నమ్మమని అసలు చెప్పబడలేదు. మీకు నమ్మితే ఏదో ప్రత్యక్షం అవుతుంది తెలుస్తుంది అనేది అసలు లేదు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు నమ్మాల్సిన అవసరం వచ్చింది అంటే ఏంటో తెలుసా, మీకు అర్థం అవట్లేదు నేను చెప్పేది, కాబట్టి మీరు గుడ్డిగా నమ్మేయండి అంటున్నాను అంతే. మీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను, మీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు రాదు. ఎందుకంటే నేను చెబుతుంది జ్ఞానాన్ని కాదు, ఎవరో నా చెవిలో గుసగుసలాడుతున్న దేవుడి గురించి చెబుతున్నా, నాకే కనపడతాడు మీకు కనపడ్డాని. అప్పుడు నేను మీకు ఎలా నిరూపించగలను? అందుకని నమ్మమంటాను అంతే. మీకేమక్కర్లేదు, మీ బాధలు నాకు చెప్పండి, అప్పుడు నేను అవన్నీ దేవుడికి చెబుతాను. దేవుడి తరపు నుంచి నేను మీకు అవి తీరుస్తూ ఉంటాను, ఆయన నాకు చెబుతూ ఉంటాడు వాటికి రెమెడీస్. మీరు అయ్యో కొంచెం ఫీజులు చెల్లించుకుంటే సరిపోద్ది. ఫీజులు అంటే ఏం లేదు, మీరు నాకు అనుకూలంగా డబ్బు ఇస్తారో సేవలు ఇస్తారో నాకేమిస్తారో, నాకు అవసరమైనవన్నీ మీరు నాకు ఇచ్చిన దాన్ని బట్టి, ఆ ఇచ్చే స్థాయిని బట్టి నేను మీకు మళ్ళీ ఆ దేవుడిని అడిగి చేసేది ఉంటుంది. అందుకే ఎంతమంది మహాత్ములు ఉన్నా వాళ్ళ చుట్టూ కొద్ది సమూహాలే ఉంటాయి చూడండి, విడివిడిగా ఉంటాయి. మొత్తం ఒక మతాన్ని అనుసరించరు. ఓ మతాన్ని కొంతమంది, ఇంకో మతాన్ని కొంతమంది, ఇంకో మతాన్ని కొంతమంది, ఒక గురువుని కొంతమంది, ఒక గురువిని కొంతమంది, అలా గ్రూపులు తయారు చేసుకుంటారు. ఇంతకీ తయారైన గ్రూపులు ఎవరో వీళ్ళు పోగేసుకున్నారు, వాళ్ళు రాలా పాపం. వీళ్ళు జనంలో తిరిగి మా దేవుడు మీకు మేలు చేస్తాడు, మా మతం మీకు మేలు చేస్తుంది, మా మార్గం మీకు మేలు చేస్తుందని ఈ ప్రొడక్ట్స్ అమ్ముకునే వాళ్ళు తిరిగినట్టు తిరిగారు, అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని జనాన్ని ఆకర్షించుకున్నారు. విశ్వశక్తికి ఆత్మజ్ఞానానికి ఆ కర్మే లేదు, అది సత్యం అక్కడే ఉంది. అది అక్కడ ఉన్నాటితోనే చెబుతుంది. దానికి అసలు ఆకర్షించాల్సిన అవసరం లేదు, నమ్మమని చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మనమే ఎత్తుక్కోవాలి. అది ఎవరిని ఆకర్షించదు, మనమే దాన్ని ఎత్తుక్కోవాలి వెళ్ళి. అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక చదువు. ఇక్కడ నమ్మకాలతో అసలు పని లేదు, అన్నీ సందేహం వస్తే తీర్చుకుంటే. ఇప్పుడు కనపడే శరీరం ఒకటి, లోపల నడిపిస్తున్నది ఒకటి అని చెప్పారంటే ఇదంతా మనం ఎటువైపు నుంచి మాట్లాడాం? మౌనంగా కూర్చునేటప్పుడు కదిలే శక్తిని గమనించమన్నారు. అంటే శరీరం కూర్చుంది ఒకటి, గమనించేది ఒకటి, కదిలేది ఒకటి. ఎన్ని రకాలుగా ఉందా అంటే మరి అన్ని రకాలుగా ఉందిగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, నేను మాట్లాడుతున్న విషయం
నేను వింటున్నాను, నాకు అర్థమవుతుంది. అసలు నేనేం చెబుతున్నాను, నేను మాట్లాడేది కరెక్టో కాదో నాకు అర్థం అవ్వకుండా, నేను వినకుండా ఆ పదజాలం మీకు ఎలా చెప్పగలను? అంటే ఒకేసారి నేను మాట్లాడుతూ ఆ మాట్లాడుతున్న దాన్ని వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ ఇది మీకు ఈ వాక్యాన్ని నిర్మాణం చేసి ఆ వాక్య నిర్మాణం మీకు చెప్పి తర్వాత వాక్యం ఏం రావాలో మళ్ళీ ఇంకోటి తయారు చేసేసుకుంటుంది లోపల. జస్ట్ ఈ ప్రాసెస్ చూడండి చాలు, ఎంత ఉంది ఇందులో. మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలంటే నాలో భావాలు తయారవ్వాలి. ఆ భావాలు తయారైపోతున్నాయి, ఈ భాష రూపం ధరిస్తున్నాయి, వాక్యాలుగా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చిన భావం అసలు ఏంటి, అది కరెక్టా కాదా నేను మీకు చెబుతున్నది ముందు నేను లోపల వడపోసుకొని జరిగిపోతుంది. అంతా ఎక్కడ గ్యాప్ లేదు. దాన్ని గమనిస్తుంది, గమనించి అవును కరెక్ట్గా అని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ కరెక్ట్ అయిన వాక్యాన్ని, కరెక్ట్ అయిన పదాన్ని తెచ్చుకుంటూ, అంటే చెబుతూ గమనిస్తూ వాక్యాలు తయారు చేసుకుంటూ, భాష తయారు చేసుకుంటూ, భావం తయారు చేసుకుంటూ, మళ్ళీ ఆ తయారు చేసుకుని దాన్ని గమనించుకుంటూ, గమనించింది కరెక్టే అని నిర్ధారించుకుంటూ, నిర్ధారించుకున్నది చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత దాన్ని తయారు చేసుకుంటూ ఎంత ప్రాసెస్ ఉందో ఉండండి. అదంతా ప్రాసెస్సే. ఇంతమంది ఉన్నారో లోపల, చెప్పేవాడు ఒకడు, నాలోనే వినేవాడు ఒకడు, నాలోనే చెప్పేవాడు ఒకడు, నాలోనే భావాన్ని తయారు చేసేవాడు ఒకడు, తయారు చేసిన భావాన్ని చూసేవాడు ఇంకొకడు, అంటే గమనించేవాడు ఇంకొకడు, ఇది రైటే అని చెప్పేవాడు ఇంకొకడు, రైటే అని చెప్పినాక బయటకు వదిలేవాడు ఇంకొకడు, బయటకు వదిలింది తర్వాత మళ్ళీ వెనకేం వదలాలని ఇంకో దాన్ని, ఇంకో భావాన్ని సృష్టించేవాడు ఒకడు, మళ్ళీ దాన్ని గమనించేవాడు ఒకడు. ఎంతమంది ఉన్నారా? ఆలోచించండి. అక్కడ శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. శక్తి సమస్తము అనంతము, ఏదైనా చేయగలదు. జ్ఞానము అంటే ఒక చోట ఒక స్థితిలో అర్థమవటం కాదు, సమస్తం అర్థమవుతూ ఉంటుంది. అదే చెప్పాను, మనిషికి జంతువులకి ఉన్న తేడా చాలాసార్లు చెప్పాను. జ్ఞానము అనే ప్రక్రియ, జంతువులకు ఆహారం ఉంది, నిద్ర ఉంది, భయం ఉంది, మైథున సుఖం ఉంది. జంతువుల వరకు ఇవన్నీ అంతే. మనిషికి ఇవ్వబడిన ప్రత్యేకమైనటువంటి జ్ఞానం అనే ఎఫెక్ట్ ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి అంటే నన్ను నేను తెలుసుకోగలను, నన్ను నేను చూసుకోగలను, నన్ను నేను గమనించుకోగలను, నేను పనులు చేసుకుంటూనే నన్ను గమనించుకుంటూ ఉండగలను కూడా ఏమిటన్నమాట. అదే మనిషికి ఇవ్వబడిన ప్రత్యేకత. అంటే జ్ఞానం సాగుతూనే గమనించుకుంటూ సాగిపోద్ది, తప్పులు నిర్ణయించుకుంటూ సాగిపోద్ది. అంటే ఒకే జ్ఞానము అనేకముగా తనలోనే ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుకనే సృష్టిలో అనేకంగా అయింది. అది మొత్తం సృష్టిలో ఉన్న అనేకం అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి చూడండి, ఆలోచించండి. మొత్తం సృష్టిలో మనుషులు ఉన్నారు, రకరకాల మనుషులు. జంతువులు ఉన్నాయి 84 లక్షల రకాలు. మళ్ళీ ఒక్కొక్క రకంలో ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు మనుషులు 800 కోట్ల మంది ఉన్నారు. ఇలా 84 లక్షల్లో సుమారుగా మనుషుల్లాగా 800 కోట్లు వేసుకోండి, ఎన్ని ఉంటాయి. వృక్షాలు ఉన్నాయి, అసలు ఇవన్నీ లక్షల కోట్లు ఉన్నాయో తెలీదు. కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఇది మనకు తెలిసి. ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు అంటే మనకు భిన్నంగా భూమి లాంటి గోళాలు అయితే అంతులేనన్ని ఉన్నాయి, లక్షల కోట్లు అంతే. ఉంటూ ఉన్నాయి, మనకు చుక్కల్లా కనబడుతున్నాయి. ఇవన్నీ అసలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, దేని వలన ఉన్నాయి, వీటన్నిటికీ ఆధారం ఏంటి? సింపుల్, అనంత ఆత్మశక్తి అంతే. అందుకే అది అనంతం, సర్వవ్యాపకం. ఏంటది? ఆకాశమే. ఇప్పుడు ఈ గ్రహాలు, గోళాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? తిరుగుతున్నాయి. అన్ని మనుషులు తిరిగినట్టే తిరుగుతున్నాయి. మనుషులు మనం రోడ్ల మీద పనులు చేసుకుంటూ తిరగట్లా, జంతువులు తిరగట్లా, అలాగే తిరుగుతున్నాయి అవి కూడా. మరి వాటి పని ఏంటో మనకు తెలియదు. మన పరిధికి ఈ భూమండలం చాలా ఎక్కువగా ఉంది మనకి. ఇలాంటి భూమండలాలు కోటాను కోట్ల ఆకాశంలో తిరుగుతున్నాయి. మరి వాటి పని ఏంటో మనకు తెలియదు. మనం అక్కడికి వెళ్ళి అది అయితే తప్ప మనకు అర్థం కాదు. కానీ అర్థం కాని దాని గురించి ఎందుకు చెప్పుకోవడం? కానీ తిరుగుతున్నాయి, ఉన్నాయి, నిజం. మనం అందులో ఒక దాంట్లో ఉన్నాం, భూమి అనే దాంట్లో. ఈ భూమి అనే దాంట్లో మళ్ళీ వృక్షాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి, జడ పదార్థాలు, చైతన్య పదార్థాలు ఉన్నాయి. మనం ఎంత మాట్లాడుకున్నా భూమి లోపలే మాట్లాడుకుంటాం, మిగిలినవి మనకు తెలియదు. అసలు భూమి లాంటి కోటాను కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ భూమిలో పోల్చుకొని ఊహించుకోవటమే తప్ప వాటిని ఊహించే అంత శక్తి కూడా మనకు లేదు. ఎన్నున్నాయో తెలియనప్పుడు ఎలా ఊహిస్తాం? అసలు దాని సైజే తెలియదు. భూమి సైజు ఊహించగలం మనం. భూమిలో ఒక ధూళి కణం, మనం భూమి ఎంత ఉందో తెలియదు. ఇలాంటివి భూమి కంటే పెద్దవి ఉన్నాయి, భూమి కంటే చిన్నవి ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి.
అవన్నీ అక్కడ ఉన్నాయి, సర్వవ్యాపక ఆకాశములో ఉన్నాయి. ఆకాశం ఏంటి? అదే అనంత ఆత్మశక్తి. నిర్ధారణగా రూఢిగా చెప్పారు. మీ అష్టావక్ర గీత ఎవరన్నా నేను చెప్తుంది వినుంటే అందులో కూడా వచ్చింది. అష్టావక్ర మహాముని వ్యోమ అనే శబ్దం వాడారు అక్కడ, ఆకాశము అని. అలా అన్ని చోట్ల ఉంది, యోగ వాసిష్టంలో ఉంది, అనేక గ్రంథాల్లో ఉంది. లేకపోతే ఆకాశమే ఆత్మశక్తి అని మనకలా తెలుస్తుంది. మహాత్ములు చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న వాటినే ఉపయోగించారు. ఆకాశం అని ఎందుకని పదే పదే నొక్కి చెబుతున్నానంటే మహిమలు చెప్పలా. నువ్వు ప్రయత్నించుకుంటా సాధన చేసుకుంటూ వెళ్తే నీకు ఆత్మ ఏదో వచ్చి కనపడుతుంది, సాక్షాత్కారం అవుద్దని చెప్పలా. ఇక్కడ ఉన్నటువంటి ఆకాశమే ఆత్మ. ఇక్కడ వాయువు ఉంది, ఇక్కడ తేజస్సు ఉంది, ఇక్కడ నీరు ఉంది, ఇక్కడ భూమి ఉంది. అయిగా పంచభూతాలు ఉన్నవాటి ఆధారంగా చెప్పబడింది. ఇది కొత్త వాటిని సృష్టించి చెప్పబడలా ఇది. కాబట్టి మీరు ఏది నమ్మక్కర్లా, ఉన్నాయో లేవో చూసుకుంటే చాలు. అలాగే మనం చెప్పుకునేది కూడా మీ శరీరంలో ఉన్న స్థితులే. వాటిని చూసుకొని అర్థం కాకపోతే సందేహాలు వస్తే మళ్ళీ అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు మన వైపు నుంచి చెప్పినప్పుడు మీకు ఈ డౌట్లు వస్తున్నాయి. ఏమని? కనపడే శరీరం ఒకటి, లోపల నడిపిస్తున్నది ఒకటి. మౌనంగా కూర్చున్నప్పుడు కదిలే శక్తిని గమనించమన్నారు. అప్పుడు శరీరం ఒకటి, కదిలించేది ఒకటి, కదిలించే దానిని గమనించేది ఒకటి, మూడు ఉన్నాయా అంటే అదే చెబుతున్నా. ఇప్పుడు నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతున్నా. చెప్పాలంటే నాలో భావం పుట్టాలి. దీన్ని ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పుట్టిన భావాన్ని భాష రూపంలోకి మార్చాలి, తెలుగులోకి. అదే మార్చేసుకుంటుంది. ఈ భాష రూపంలోకి వచ్చిన భావాన్ని, ఆ పదజాలాన్ని మళ్ళీ నేను వినాలి. కరెక్ట్ పదాలు వాడుతున్నానా లేదా, కరెక్ట్గా నా భావం మీకు తగ్గట్టుగా చెబుతున్నానా లేదా అర్థమయ్యేట్టుగాని చెబుతున్నాను అని నిర్ధారించుకున్నాక మళ్ళీ దీని తర్వాత వాక్యం వెనకాల వాక్యం, భావం, పదం వెనకాల పదం అన్నీ వస్తానే ఉండాలి. వాటిని గమనిస్తానే ఉండాలి, వాటిని లోపల తయారు చేస్తానే ఉండాలి. ఎంతమంది ఉండాలి ఇప్పుడు లోపల? కాదు, జ్ఞానము యొక్క శక్తి అది. జ్ఞానము అనేకత్వము. అంటే సృష్టి ఎంత ఉందో అంతగా జ్ఞానం పనిచేస్తుంది. ఆ ఏక జ్ఞానమే. ఏకముగా ఉన్న జ్ఞానము సర్వసమర్థముగా తాను అనేకముగా పనిచేస్తూ ఉంటుంది మనలోనే. మనం శరీర భావంలో ఉన్నాం కనుక చెప్పాం. ఏమని? ముందుకు శరీరాన్ని అలా స్థిరంగా కూర్చోబెట్టండి. ఇప్పుడు శరీరాన్ని కదిపేది ఏంటి? ఆలోచనలు, భావాలు. భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? శరీరం బయటికి వెళ్ళి గ్రహించి తెచ్చుకుంది. అంటే బయటికి వెళ్ళి తెచ్చుకొని ప్రయత్నించే శక్తి ఏంటి? అది శక్తే. శక్తి లేకపోతే శరీరం పనిచేయదుగా. బయటికి వెళ్ళి శరీరం నుంచి బయటికి వెళ్ళి అనుభవాలని, అంటే పదార్థాలను తినటమో, వస్తువులను అనుభవించటమో, సుఖాలు పొందటమో, దుఃఖాలు పొందటమో, బయట నుంచి అనుభవాలను తెచ్చుకోవాలని శరీరం కదలాలి. శరీరాన్ని కదిపేది ఏంటి? శక్తే. పదార్థాలను గుర్తించేది ఏంటి? శక్తే. పదార్థాలని, విషయాల్ని అనుభవించేది ఏంటి? శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా. శక్తే. ఇంద్రియాల్లో పనిచేసేది ఏంటి? శక్తే. ఈ అనుభవించిన అనుభవాలు తీగున్నాయి, పుల్లగున్నాయి, కారంగా ఉన్నాయి, నొప్పిగా ఉన్నాయి, బాధగా ఉన్నాయి, సుఖంగా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి అని గ్రహించేది ఏంటి? శక్తే. గ్రహించిన వాటిని అన్నింటినీ దాచుకునేది ఏంటి? శక్తే. దాచుకున్న వాటిని అన్నింటినీ తిరిగి గుర్తు చేసేది ఏంటి? ఆలోచనలుగా, భావాలుగా, జ్ఞాపకాలుగా. శక్తే. ఒకే శక్తి ఎన్ని కార్యములైనా చేయగలదు. అదే జ్ఞానం అంటే. జ్ఞానం సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. జ్ఞానం అంటే ఒక యాంగిల్లో మాత్రమే ఆలోచించగలిగింది కాదు అది. జ్ఞానం మొత్తం కళ్ళే. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జ్ఞానంకి అన్ని వైపులా ఉన్నాయి కళ్ళే, కింద పైన మొత్తం జ్ఞానం అంతా కనులే. అంతా కనపడుద్ది దానికి. అన్ని కార్యాలు చేయగలదు, అన్ని సమర్థతలు ఉన్నాయి. అది జ్ఞానం అంటే. జ్ఞానం యొక్క సంపూర్ణ లక్షణం అది. ఒకటి కాదు. శరీరం ఒకటిగా ఉంటుంది, విడిగా ఉంటుంది. ఒక చోట ఉండగలదు, ఒక ప్రదేశంలోనే ఉండగలదు, ఒక పనే చేయగలదు. జ్ఞానం అలా కాదు. జ్ఞానం అసలు ఆకాశంలో సర్వవ్యాపకంగా ఉంది. ఫస్ట్ స్థితి అది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అందుకే మనిషికే జ్ఞానం ప్రత్యేకం, మనిషికే జ్ఞానం ప్రత్యేకం అనేది అదే. నేను మీరు ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటే చక్కగా నేను చెప్తా ఉంటే మీకు అర్థం అవుతుంది. మీరు కొంచెం కొంచెం ఎదిగి దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మానవ స్థాయిలో ఆలోచిస్తాం ఎప్పుడు మనం, కాదు జ్ఞాన స్థాయిలోకి వెళ్ళాలి మనం. ఆ జ్ఞాన స్థాయి ఏంటంటే ఆఖరి స్థాయి సర్వవ్యాపక ఆకాశ స్థితి. ఒక్కొక్క మెట్టు ఎక్కెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం శరీరంతో ఇప్పుడు మనం కళ్ళతో ఊహించుకుంటే మనిషి రెండు కళ్ళు ఆ ముందే చూడగలం. మరి జ్ఞానం ఏం చూడగలదో అంటే జ్ఞానం మొత్తం చూడగలదు. అసలు జ్ఞానమే కన్ను.
జ్ఞానం అంతా కన్నే, ఎటు చూసిన కన్నే. అది మనిషి కొన్న ముందు 2 కళ్ళులాగా కాదు. జ్ఞానం అనేది మొత్తం కన్ను, జ్ఞానం అనేది మొత్తం శక్తి, జ్ఞానం అనేది మొత్తం క్రియ. అన్నీ ఏమేం జరుగుతున్నాయో అదంతా జ్ఞానమే. జ్ఞానం అవన్నీ చేయగలదు. అందుకే జ్ఞానము అంటే తెలియుట. జ్ఞానం అంటే సంపూర్ణముగా తెలిసినది. ఏం తెలిసినది? అన్నీ తెలిసినది. తెలియనిది అనేది జ్ఞానంలో ఉండదు, ఉంటే అది అజ్ఞానం. తెలియనిది అనేది ఏదైనా ఉందనుకోండి, అది అజ్ఞానం. జ్ఞానం అంటే సర్వము తెలిసింది అంతే, అది పూర్ణత్వము. అందుకని ఏమన్నారు, అది పూర్ణత్వం అని మనకు చెప్పడానికి మహాత్ములు సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ అన్నారు. బ్రహ్మము అంటే దేనిని మనం ఆకృతి గల దేవుడుగా కానీ లేదా దైవశక్తిగా కానీ భావించుకుంటున్నాము దానిని బ్రహ్మము, బ్రహ్మ అని పిలిచారు. బ్రహ్మ అంటే సృష్టి చేసిన 4 తలకాయల దేవుడు కాదు, బ్రహ్మము శక్తి. సత్యం, జ్ఞానం, అనంతము, బ్రహ్మ అంటే బ్రహ్మము అనంతము. అనంతం అంటే ఏంటి? ఎంత ఉందో తెలీదు. మరి అలా ఉన్నదంతా అదే. ఎంత ఉందో తెలియదని కన్ఫ్యూజన్ అవ్వక్కర్లా, ఉన్నదంతా అదే. ఎంత ఉందో తెలియదు ఎవరికే? అనంతము అని చెబుతుంది ఎవరు? మనం. మనిషికి చెబుతున్నారు. పరిమితి గల మనిషికి, నేను ఆత్మశక్తిని అని అనుకోని మనిషికి, నేను శరీరము అని భావించుకుంటున్న మనిషికి అనంతమనే పదం చెప్పారు. కానీ శక్తికి ఎందుకు తెలీదు? శక్తికి సర్వము తెలుసు. శక్తికి అసలు ఉన్న స్థితి ఏంటంటే తెలియుట అంతే. అందుకే శక్తి జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? తెలియుట. ఇది తెలియుట, అది తెలియుట కాదు, మొత్తము తెలియుట. ఎప్పుడు తెలియుట? మొత్తం అన్నీ ఒకేసారి తెలియుట. మొత్తం సర్వం ఒకేసారి తెలియట. ఇప్పుడు మన శరీరం ఉందండి, మీకు ఉదాహరణకి చెబుతున్నాను. మన శరీరం ఉంది. మన శరీరంలో చేతులు ఉన్నాయి, చేతులకు వేళ్ళు ఉన్నాయి, వేళ్లకు గోళ్ళు ఉన్నాయి, చేతుల పైన అక్కడక్కడ వెంట్రుకలు ఉన్నాయి, అక్కడి నుంచి భుజాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నెత్తి మీద జుట్టు ఉంది, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, నాలుక ఉంది, రుచులు తెలుసుకుంటాం, మాట్లాడటం, గొంతు ఉంది. మొత్తం శరీర అవయవాలు కింద వరకు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఇదంతా మొత్తంగా మనకు ఒకేసారి ఉన్నట్టుగా తెలుస్తుందా? ఒక్కొక్కటి విడివిడిగా తెలుసుకోవాలా? ఒకసారి చూసుకొని, అమ్మో నాకు చెయ్యి ఉంది, 5 ఏళ్ళు ఉన్నాయిరా బాబోయ్, 5 ఉన్నాయి కదా, ఉన్నాయి అని ఎప్పటికప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి అని తెలుసుకోవాలా? నేను అన్న భావన ఉన్నప్పుడు మొత్తం శరీరంగా ఏకంగా తెలుస్తుంది. అందుకే ఎక్కడ దేవం పుట్టినా తెలుస్తుంది, ఎక్కడ చేమ పుట్టినా తెలుస్తుంది, ఎక్కడ ఏది కదిలినా తెలుస్తుంది, ఎక్కడ దురద పుట్టినా తెలుస్తుంది, ఎక్కడ నొప్పి వచ్చినా తెలుస్తుంది. మొత్తం శరీరం నేనని మీకు తెలుస్తుందా లేదా? అది ఏకమైనప్పుడు భాగములుగా విడివిడిగా భావించుకుంటున్నాం తప్ప, చేతులు కాళ్ళని పేర్లు పెట్టుకున్నాం సంకేతాలుగా తప్ప, ఎక్కడ విడిగా లేదు. శరీరం అంతా ఏకంగా ఉన్నప్పుడు ఏకముగా అన్ని రకములుగా ఒకసారి తెలుస్తుంది. మొత్తం అన్ని రకాలుగా ఏకంగా ఒకసారి తెలుస్తుంది. అలాగే జ్ఞానము అంటే అన్ని రకములుగా అన్ని విధములుగా ఒకేసారి తెలియడం. అందుకని చూసేవాడు, చూడబడేది, గమనించేది, గమనించేవాడు, చేసేవాడు, వినేవాడు, తినేవాడు, తాగేవాడు అన్నీ ఒకేసారి తెలుస్తూ ఉంటాయి. అయితే నేను మనిషిని కనుక నాకు సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకని? మనిషికి నేను మనిషి శరీరం అన్న భావనలో నాకు ఇంద్రియాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. కంటి ముందు కనిపించిందే తెలుస్తుంది, చెవుకు వినిపించిందే తెలుస్తుంది, ముక్కుకు వాసన వచ్చిందే తెలుస్తుంది, నాలుక రుచి తగిలిందే తెలుస్తుంది, చర్మానికి స్పర్శ మాత్రమే తెలుస్తుంది. తర్వాతే నాకు తెలియదు. గోడ అవతల ఏముందో నాకు అసలు తెలియదు, ఏం తెలియదు నాకు. అందుకని నేను తెలియని స్థితిలో ఉన్నానంటే అజ్ఞాన స్థితిలో ఉన్నాను. పరిమితము అంటే అది. అజ్ఞానం అంటే తిట్టు కాదు, అది ఏం కాదు, చదువుకునే భాషలో చక్కగా తెలుసుకోవాలి. అజ్ఞానం అంటే పరిమిత భావనలో ఉన్నాను నేను, శరీరం అన్న భావనలో. అక్కడి నుంచి అపరిమిత భావాన్ని మాట్లాడుకుంటున్నాం. నువ్వు నాయన పరిమితంలోనే కాదు, నువ్వు ఒరిజినల్ స్వరూపంగా అపరిమితానివి, కానీ పరిమితమని భావించుకుంటున్నావు అని మహాత్ములు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, గురువులు చెబుతున్నారు. అప్పుడు మనకి సందేహం వస్తుంది. ఎలా అని? సందేహం ఎక్కడి నుంచి వస్తుంది? పరిమిత శరీర భావనలోంచి వస్తుంది. ముందు అది తెలుసుకోండి. గురువులు ఏ స్థితిలోంచి చెబుతున్నారు, మహాత్ములు ఏ స్థితిలోంచి చెబుతున్నారు, జ్ఞానులు ఏ స్థితిలోంచి చెబుతున్నారు? ఆకాశ స్థితిలో, సర్వవ్యాపక అనంత జ్ఞాన ఆకాశ స్థితి నుంచి చెబుతున్నారు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మము. బ్రహ్మము అంటే మనం దేనిని దేవుడు అనుకుంటున్నామో అది పరిమిత దేవుడా, రూపదేవుడా, ఆకార దేవుడా, నిరాకార దేవుడా, సాకార దేవుడా, మీ ఇష్టం ఏదోటి అనుకోండి. అది అనంతము. అనంతము అని ఎవరికి చెప్పబడింది? భావించుకుంటున్న, దేవుడని భావించుకుంటున్న, తనకు భిన్నముగా ఒక దేవుడనే శక్తి ఉన్నది
అని తనకు తెలియకుండా నేను శరీరమని, దైవశక్తి వేరుగా ఉన్నదని, దేవుడు వేరుగా ఉన్నాడని భావించుకుంటున్న వాళ్ళకి, శరీర భావనలో ఉన్న వాళ్ళకి చెప్పబడుతుంది ఇదంతా. అసలు ఈ స్టోరీ అంతా వాళ్ళకి చెప్పారు అది అనంతము అని. కానీ దానికి తెలుసు నేనెంతో, దానికి నేనెంతో తెలుసు, అది నేను అనంతమని చెప్పదు. ఎందుకని? నా శరీరం మొత్తం నాకు తెలుసుగా. ఇప్పుడు మీరు ఎంత ఉన్నారంటే కాళ్ళ నుంచి తల వరకు నేనే. అదే మీరు ఒక ఏలుని అడిగారు అనుకోండి, నువ్వు ఎంత ఉన్నావని. ఇప్పుడు మన చేతికి ఒక ఏలు ఉంది, ఆ ఏలుకి స్వయం ప్రతిపత్తి ఉంది అనుకుందాం కాసేపు. అయ్యో నేను ఇంతే ఉన్నాను ఏలుని అంటది. మరి ఇదంతా ఇంకేదో ఉన్నట్టుగా ఉందిగా, ఏలు వెనకాలన్నా అనుకో, నాకు తెలియదు అంటది. అప్పుడు దానికి బోధ చేయడానికి తెలిసినటువంటి ఇంకో చేతిలో ఏలు వచ్చింది అనుకో, అప్పుడు ఏం చెప్పుద్ది తెలిసే? శరీరం అనంతము, నీకు తెలియట్లేదు, నువ్వు ఏలునే భావించుకుంటున్నావు పరిమితిలో అని వేలుకు చేయబడుతున్న బోధ అది. కానీ మొత్తం శరీరానికి తాను ఎంత ఉన్నానో తెలుసు. అయితే ఉన్నదంతా తానే అయినప్పుడు ఇంతున్నానో అంతున్నానని ఎవరికి చెప్పాలి? తనకు భిన్నంగా ఎవరు లేరుగా ఇక్కడ. కాబట్టి అనంతము అనే పదం ఎవరికి చెప్పబడుతుందంటే భిన్న భావన ఉన్న వాళ్ళకి, భేదభావన ఉన్న వాళ్ళకి, శరీర భావన ఉన్న వాళ్ళకి. జ్ఞానమునకు చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానం అనుభూతిలో ఉంది. నేను, మన శరీరం మనకు అనుభవం, తల నుంచి కాలు వరకు నేనే. నువ్వెంత ఉన్నావని చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ అలాగే బ్రహ్మము అనంతము. అదేంటి అనంతము? జ్ఞానం. అదే అనంతం అంతా జ్ఞానమే, దానికి తెలియదేమీ లేదు. అన్నీ దానికి తెలిసే ఉంది, మొత్తం సర్వము తెలిసే ఉంది. అదే సత్యము. నువ్వు ఇంకే ఇప్పుడు మేము చెబుతున్న ఈ మాట సత్యము అన్నారు. సత్యము, జ్ఞానం, అనంతం, బ్రహ్మం. అదే సత్యం. సత్యం ఇంకోటి ఏమి లేదు, దానికి అన్నీ తెలిసే ఉన్నాయి. ఇప్పుడు అదే సత్యమని ఎవరికి చెబుతున్నారు? మనకు చెబుతున్నారు. దానికి చెప్పాల్సిన అవసరం ఏముంది? నేనున్నానని దానికి తెలుసు. ఇప్పుడు నేనున్నానని మనకు తెలియదా? మన శరీరపరంగా నువ్వు సత్యము, నువ్వు శరీరముగా ఎంత ఉన్నావు అని మనకు చెప్పాలి ఎవరన్నా? ఈ ఎవరు చెప్పాలి? ఎవరికన్నా తెలియని వాళ్ళకి చెప్పాలి. ఏమండి ఈయన పలానా ఆయనండి, ఈయన పేరు ఇదండి, ఈయన ఊరు ఇదండి అని చెప్పాలి. ఎవరికి? తెలియని వాళ్ళకి. నేనే అయినప్పుడు నాకెందుకు చెప్పటం? నాకు తెలుసుగా, నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు, నేను ఉండేది తెలుసు, నా శరీరం తెలుసు, నా సర్వం నాకు తెలుసు. ఆ తెలిసిన స్థితిని జ్ఞానము అంటారు. అందులో ఇంక లోటు లేదు, అది పూర్ణత్వము. కనుక అది ఎన్ని పనులు చేస్తుంది? ముగ్గురున్నారా, లోపల నలుగురున్నారా, 3 స్థితులు ఉన్నాయా అంటే అసలు మీరు గమనించండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ మీకు అర్థమైపోద్ది. అందుకే చెబుతున్నా, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు చూసుకో. ఇదే బోధ. జ్ఞానవంత మనలోనే ఉంది. ఇంకొంచెం గట్టిగా చూస్తే, చుట్టూ ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే చుట్టూలో మనం విశాల ప్రపంచంలోకి వెళ్ళాలంటే ముందు మనలో మనం అర్థం అవ్వాలి. అసలు మనలో ఎన్ని క్రియలు ఉన్నాయి, మనం ఎన్ని క్రియలు చేయగలం, మనకి ఎంత అవగాహన ఉంది ఒకసారి చూడండి. మనం శరీరంతో బయటికి వెళ్ళాం, పని చేసాం, అదేంటి? శక్తేగా. ఆ విషయాలను గ్రహించాం, ఏదో పొందాం, ఆ పొందింది శక్తేగా. అనుభవించాం, అనుభవించింది శక్తేగా. లోపల గుర్తుపెట్టుకున్నాం, గుర్తుపెట్టుకుని శక్తేగా. గుర్తుపెట్టుకుని మళ్ళీ గుర్తు చేసుకున్న ఆలోచనలుగా వచ్చింది, అది శక్తేగా. ఆ ఆలోచనలు పెట్టుకొని మళ్ళీ శరీరం వెళ్ళింది, మళ్ళీ ప్రయత్నించడానికి వెళ్ళింది, అది శక్తేగా. ఇప్పుడు ఎన్ని రకాల పనులు చేస్తున్నాం? ఎంతమంది ఉన్నారా మన లోపల? లేదు. ఒకటే శక్తి ఇవన్నీ చేస్తుంది. ఒకటే మనిషి ఇవన్నీ చేస్తున్నాడు. ఆ ఒక్క మనిషి నిద్రపోతాడు, ఆ ఒక్క మనిషి లెగుస్తాడు, ఆ ఒక్క మనిషి ఇవన్నీ చేస్తాడు, ఆ ఒక్క మనిషి సర్వం చేస్తాడు, ఆ ఒక్క మనిషిలో ఉన్న ఆ ఒక్క శక్తి ఇవన్నీ చేస్తుంది. అంతమంది మనుషులు లేరు. ఇంకా బాగా మీరు అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఒక కొడుకు ఉన్నాడు, అతను వచ్చి నాన్న అన్నాడు. ఆ మనిషికి ఒక భార్య ఉంది, ఆమె వచ్చి ఏమండి నా భర్త మీరు అంది. ఆ మనిషికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన వచ్చి నువ్వు నా కొడుకు అన్నాడు. ఆ మనిషికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన వచ్చి నా అన్నయ్య అన్నాడు. ఆ మనిషికి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన వచ్చి నువ్వు నా తమ్ముడు అన్నాడు. ఆ మనిషికి ఇలా కొన్ని వందల బంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ రకరకాల బంధములతో రకరకాలుగా ఆ మనిషిని పిలుస్తుంటే, ఆ మనిషి ఒక్కడే 100 రకములుగా 1000 రకములుగా ప్రవర్తిస్తున్నాడు వాళ్ళతో. భార్యతో భార్య దగ్గర భర్తలా ఉంటున్నాడు, కూతురు దగ్గర తండ్రిలా ఉంటున్నాడు, కొడుకు దగ్గర తండ్రిలా ఉంటున్నాడు, అన్న దగ్గర తమ్ముడులా ఉంటున్నాడు, తండ్రి దగ్గర కొడుకులా ఉంటున్నాడు, స్నేహితుడి దగ్గర స్నేహితుడిలా ఉంటున్నాడు, వ్యాపారాల దగ్గర వ్యాపారస్తుల్లా ఉంటున్నాడు, యజమాని దగ్గర సేవకుడిలా ఉంటున్నాడు, సేవకుడి దగ్గర యజమానిలా ఉంటున్నాడు. ఎన్ని పాత్రలు చూడండి.
మోటార్ సైకిల్ వేసుకెళ్తే డ్రైవర్లా ఉంటున్నాడు, కారులో వెళ్తుంటే కూర్చున్నప్పుడేమో యజమానిలా ఉంటున్నాడు, తోలుతుంటే డ్రైవర్లా ఉంటున్నాడు, నడిచి వెళ్తుంటే నడిచే మనిషిలా ఉంటున్నాడు, రోడ్డును చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. ఒక మనిషి తన జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తున్నాడు? ఒక మనిషి అన్ని పాత్రలు ఒక మనిషి తన జీవితంలో పోషించగలిగేదంతా ఏకశక్తితోనే కదా. అవన్నీ ఎందుకు అనుకోవట్లేదు? ఇన్ని నేను చేస్తున్నానని అసలు అనుకోవాలిగా. మనం ఎందుకు అనుకోవట్లేదు అంటే మనను మనం గమనించుకోవటం లేదు. మనను మనం గమనించుకుంటే అసలు అందుకే గమనించుకొని నువ్వు చూసుకోనేది. మనం ఒక మనిషిగానే అనేకం చేస్తున్నాం భౌతిక ప్రపంచంలో, ఎన్నో అవతారాలు ఎత్తుతున్నాం. ఇప్పుడు భార్యతో భర్తగా ఉండటం, కూతురుతో తండ్రిగా ఉండటం పూర్తి వ్యతిరేకం కదా. స్త్రీలైతే మీరు స్త్రీల్లా అన్వయించుకోండి. అలా ఎవరి దగ్గర ఆళ్ళలా ఉండట్లేదు, అలా మన మెమరీ పనిచేయట్లేదు. అదంతా జ్ఞానశక్తి లోపల. జ్ఞానశక్తి ఒక మనిషి చేసే భౌతిక ప్రక్రియల్లోనే ఇన్ని అవతారాలు ఎత్తించి ఆ మనిషిని ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండేలా నడిపిస్తున్నప్పుడు, అదంతా జ్ఞాపకం ఉంటున్నప్పుడు, ఇవేంటి లక్షల విషయాలు జ్ఞాపకం ఉన్నాయి, కోట్ల విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. పిన్నీసులు కానించి సూదులు కానించి మన వస్తువులన్నీ జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకున్నాయి. ఇదంతా జ్ఞానశక్తి కదా. అన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ లోపల ఊరిని అలా కూర్చొని శరీరం అలా కూర్చుంటే ఆ కదలికలు అంటే మనసులో కదులుతున్న ఆలోచనలు కదులుతున్నాయి, వాటిని గమనించండి అంటే ఎందుకు గమనించడానికి పెద్ద విశేషం ఉంది. అక్కడ ముగ్గురే ఉన్నారు. భౌతిక ప్రపంచంలో మీరు 300, 3000, 3 లక్షల పాత్రలు వేస్తున్నారు. అయితే మిమ్మల్ని మీరు గమనించుకోకపోవటం వల్ల నేను మనిషిని అనుకొని మనిషికి తగ్గట్టుగా ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతున్నాను. శరీర భావనలో ఉండి కనపడే వాళ్ళంతా శరీరాలే, అనుభవించే పదార్థాలన్నీ రూపాలతో ఉన్నాయి పదార్థాలే, మళ్ళీ అనుభవాలన్నీ మనుషుల మధ్య దొరుకుతున్నాయి స్త్రీ పురుషులైతే. అందుకని ఆ దేహ భావనలో ఈ జ్ఞాన పరిశీలన జరగట్లేదు. కానీ మీరు మొత్తం జ్ఞానంతోనే శరీరం పనిచేస్తుంది, ప్రవర్తిస్తున్నారు. గమనిస్తే జ్ఞానం అనేక రూపాలు ధరిస్తుంది. స్నేహితుడుగా, మిత్రుడుగా, అన్నగా, తమ్ముడుగా, ఇవన్నీ జ్ఞాన చర్యలే. తండ్రిగా, తల్లిగా ఎక్కడ ఎలా ఉండాలో ఆ పాత్ర పోషిస్తుంది. అది జ్ఞానం యొక్క స్థితిగతులు మార్పే. దేహభావనలో జ్ఞానాన్ని గమనించట్లేదు కనుక పట్టుకోవట్లే మనం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధనలు అసలు ఏమి లేవు, 3-4 స్థితిలే ఉన్నాయి. దేహాన్ని కూర్చోబెట్టేమన్నాం, అయిపోయింది, సింపుల్. దేహం ఇప్పుడు కూర్చున్నానని తెలుసు నాకు. ఆయన మా నాన్నని తెలుసు, ఆయన మా నాన్నని నాకు తెలుసు. అది కూర్చున్న స్థితి అనుకోండి. కూర్చున్నాక ఏమైంది? ఆలోచనలు కదులుతున్నాయి. నాకు మా ఆవిడ మా పిల్లలు ఉన్నారని తెలుసు. ఆయన మా నాన్నని తెలుసు, నాకు ఎదురుగుండా ఉన్నాయని మా నాన్నని తెలుసు. అది కూర్చున్న స్థితి. ఆలోచనలు కదులుతూ సాగుతున్నాయి. నా కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, వృత్తి వ్యాపారాలు ఉన్నాయి, పలానా చోట షాప్ ఉంది, ఆ షాప్ రోజు అమ్ముతూ ఉంటాను, ఇప్పుడు 10ంటికి వెళ్ళి తీయాలి, అవన్నీ నాకు తెలుసు. ఆ సాగుతున్న ఆలోచనలను గమనించమన్నాం. ఆయన మా నాన్నని తెలుసు, నాకు కుటుంబం ఉందని తెలుసు, నాకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయని తెలుసు. ఇవన్నీ చేస్తున్న మనిషిని నేను ధ్యానానికి కూర్చున్నానని కూడా నాకు తెలుసు. జస్ట్ అక్కడ జరిగే చర్యలు 3. మీరు భౌతిక ప్రపంచంలో 300, 3000, 3 లక్షల ప్రక్రియలుగా జ్ఞానాన్ని మార్చుకుంటున్నారు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. చూసుకోండి, అన్నీ చూసుకోండి. అది జ్ఞానం యొక్క పరావర్తనం కాదు. శరీరం మారిపోతుంది. ఏమన్నా భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి శరీరం మారిపోతుందా? భర్తలా అయిపోతుందా? కూతురు దగ్గరికి వెళ్ళేటప్పటికి తండ్రిలో అయిపోతుందా? తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొడుకులో అయిపోతుందా? కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పుడు తండ్రిలో అయిపోతుందా? అంత భావ మార్పు, జ్ఞాన మార్పు తప్ప శరీరంలో మార్పే లేదుగా. అంటే మార్పులు ఎక్కడున్నాయి? భావంలో ఉన్నాయి. భావం అంటే ఏంటి? జ్ఞానమే. అంటే జ్ఞానం అనేక దశలను పొందగలదు, పొందుతున్నదే. జ్ఞానం ఎన్ని దశలు పొందగలదు? అసలు జ్ఞానంలో ఎంత జ్ఞానం ఉంది ఇప్పుడు మనకు తెలియాల్సింది. అది జ్ఞానములో ఎంత జ్ఞానం ఉంది అంటే, ఈ సృష్టిలో ఎన్ని రకాలు తయారైనాయి అవన్నీ సర్వవ్యాపక ఆకాశ శక్తిలోనే తయారైనాయి. అన్ని ఆ ఆకాశ శక్తి యొక్క లక్షణములు చెప్పాను. పంచభూతములు 5. అవి లక్షణాలు. అంటే ఒక మనిషిలో ఉండే కోపం, దయ, జాలి, కరుణ, ప్రేమ, ఈర్ష్య, అసూయ ఒక మనిషిలోనే ఉంటాయి, అవసరమైనప్పుడు వస్తుంటాయి. అలా అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు 5. 5లో మొదటిది సర్వవ్యాపక ఆకాశ శక్తి. అది దాని ఒరిజినల్ స్టేట్.
అయితే లక్షణాలు అన్నప్పుడు ఒరిజినల్ ఏముంది? కోపం వస్తే కోపిష్ట అవుతాడు, శాంతం వస్తే శాంతం అవుతాడు. ఒక మనిషికి ఒరిజినల్ అనేది ఏమి లేదు. ప్రశాంతంగా ఉన్నాడు, తర్వాత కోపం వస్తే అలా అవుతాడు, శాంతి వస్తే ఇలా ఉంటాడు, నవ్వు వస్తే ఇంకోలా ఉంటాడు, ఏడుపు వస్తే ఇంకోలా ఉంటాడు, స్థితులు మారిపోతుంటాయి, ఈర్ష్యలు అసూయలు వస్తే ఒకలా ఉంటాడు. అలా లక్షణములు అన్నప్పుడు మారిపోతూ ఉంటాడు ఆ పరిస్థితులుగా. అవన్నీ తనలోనే జరుగుతూ ఉంటాయి, కానీ తాను ఉంటాడు ఎప్పుడు ఆ లక్షణాలు కలిగి ఉంటాయి, తాను ఉంటాడు. అలా శక్తి యొక్క లక్షణములు 5: ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి. ఇవి లక్షణములు. అంటే 5 లక్షణాల్లోకి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఉంటా ఉంటుంది. 5 శాశ్వతంగా ఉంటాయి. ఎందుకని 5 లక్షణములు కాబట్టి మనిషి ఉన్నంతసేపు గుణములన్నీ ఉంటాయి. గుణరహితుడిగా మనిషి ఉండటం కుదరదు. ఈ 5 లక్షణములు కాక దానికి ఉన్నాయి 3 గుణములు: తమో గుణం, రజోగుణం, సత్వగుణం. మళ్ళీ ఇవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి. ఈ 5 మిక్స్ అయిపోతూ ఉంటాయి, ఎందుకని గుణములుగా తనలోనే ఉన్నాయిగా. మళ్ళీ ఆ లక్షణాలు 5 లక్షణాలు మిక్స్ అవుతూ ఉంటాయి, ఈ గుణాలు మిక్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపి సృష్టి అయింది. ఎంత సృష్టి అయిందో అంత జ్ఞానం దానిలో ఉంది. అది ఎందుకని? ఆ జ్ఞానం దాందే కనుక అంత సృష్టి అవ్వగలిగింది. దాన్ని కానప్పుడు అది ఎలా అవుతుంది? ఇప్పుడు చెట్లయింది, జంతువులైంది, మనుషులైంది, నదులైంది. మీరు ఎక్కడ చూడండి, కొండలు, గొట్టలు, సముద్రాలైంది, పైన గ్రహాలు, గోళాలన్నా కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అందుకే సమస్తము పంచభూతాలమయము అన్నారు. పంచభూతాలే మొత్తం విశ్వం అంతా. ఈ పంచభూతాలలో సర్వవ్యాపక స్థితి కలిగింది ఏంటి? స్థిరమైనది, నిశ్చలమైనది. మొట్టమొదటి స్థితి ఆకాశం. మిగిలిన లక్షణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశం అనే దాంట్లో ఉన్నాయి. మిగిలిన లక్షణాలన్నీ ఆకాశం అనే దాంట్లో ఉన్నాయి. ఆకాశముకు భిన్నంగా ఇంకా ప్లేస్ లేదు, స్థలం లేదు, శక్తి లేదు, జ్ఞానం లేదు, దేవుడు లేడు, విశ్వశక్తి లేదు, అసలు ఏమీ లేదు. ఉన్నదంతా ఆకాశమే. దానిలో అన్నీ ఉన్నాయి. అది దాని లక్షణం. ఇప్పుడు జ్ఞానములో జ్ఞానం ఎంత ఉందా అంటే ఆకాశం ఎంత ఉందో అంత ఉంది. ఆకాశములో సృష్టి ఎంత ఉందో అంత ఉంది. అంటే ఆకాశములో ఉన్న జ్ఞానము అంటే తెలిసిన తనము. తెలిసిన తనం అంటే ఏంటి? నాకు తెలుసు, నేను ఇది చేయగలను, ఇది చేయలేను, ఇది నా వల్ల వద్దు, ఇది నా వల్ల కాదు. నాకు తెలిసిన తనం ఒకటి ఉంది, నేను చేయగలిగినవి ఉన్నాయి, నాకు తెలిసినవి ఉన్నాయి. ఒక మనిషిగా నేను ఇవన్నీ చేయగలను కాబట్టి నేను అవి చేస్తూ ఉంటాను. నాకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు వచ్చు, చపాతీలు చేయటం వచ్చు, కూర వండటం వచ్చు, కొన్ని పనులు నాకు వచ్చు, అవన్నీ నేను చేయగలను. అలాగే సృష్టి అంతా దానికి వచ్చు. దేనికి? జ్ఞానానికి వచ్చు. సర్వవ్యాపక ఆకాశము అనబడేటువంటి జ్ఞానము అనే లక్షణము కలిగిన దానికి వచ్చు. ఇందాక చెప్పుకున్నామే దాని లక్షణాలు ఫస్ట్ 5 ఏంటి? ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి. దాని గుణములు 3: తమో గుణము, రజోగుణము, సత్వగుణము. అలాగే దాని క్రియలు 3: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అయితే ఇవన్నీ నేను ఊరిన క్రియలని, గుణములని, స్వభావాలు అన్నాను, అన్నీ ఒకటే. అన్ని స్వభావాలే, అన్ని గుణాలే, అన్ని లక్షణాలే, అన్ని దానియే. అన్నీ ఆ ఒకదానికి ఇన్ని ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఇచ్చ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అయితే అయిష్టం ఉండే ఛాన్స్ లేదు దానిలో, ఎందుకంటే పరిమిత భావం లేదు దానికి. ఇచ్ఛాశక్తి అంటే అది. క్రియాశక్తి అంటే చలనం ఎప్పుడూ ఉంటుంది, కదలిక ఎప్పుడూ ఉంటుంది, ఆగటం ఉండదు, ఎందుకంటే మరణం లేదు దానికి, ఎందుకని అది పరిమితం కాదు. జ్ఞానశక్తి ఉంటుంది. జ్ఞానశక్తి అంటే ఏంటి? సమస్తము తెలిసిన స్థితి. అజ్ఞానం ఉండదు దానికి, ఎందుకంటే పరిమితి కాదు అది. పరిమిత భావనలో ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది అనుకోండి, అయిష్టం వస్తుంది, మనిషికి ఉంటుంది. అది అయిష్టం అనేది మనిషికి ఉంటుంది, జంతువులకు ఉంటుంది. పరిమితి స్థితిలో ఉన్నాటికి ఉంటుంది, ఎందుకంటే అవి తెలియదు. ఇచ్ఛాశక్తిలో ఇష్టము అయిష్టము ఏర్పడతాయి పరిమిత భావనలో. క్రియాశక్తిలో చేయగలను, చేయలేను ఏర్పడతాయి పరిమిత భావనలో. జ్ఞానశక్తిలో తెలుసు, తెలియదు ఏర్పడతాయి, అంటే అజ్ఞానం కూడా ఏర్పడుతుంది పరిమిత భావనలో. పరిమిత భావనలో ఈ పరిమిత భావనలోనే తమస్సు, రజస్సు, సత్వము 3 కలిసి ఉంటాయి. ఒకటి ఎక్కువగా, ఒకటి తక్కువగా, బ్యాలెన్స్ తేడాగా ఉంటాయి. కానీ అపరిమిత అనంత భావనలో ఈక్వల్గా ఉంటాయి. ఆత్మశక్తిగా వచ్చినప్పుడు అన్ని దానిలో సమస్తము ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే దానికి తెలుసు కనుక. తెలిసినప్పుడు అన్ని తెలిసిన స్థితిలో ఇబ్బంది ఉంది, సమస్తము తెలుసు. జ్ఞానం అంటే అది. కాబట్టి జ్ఞానములో జ్ఞానం ఎంత ఉంది అంటే మనిషిలో ఉన్న జ్ఞానంతో పోల్చుకోకూడదు.
మనకు ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఇప్పుడు కనపడే శరీరం ఒకటి, లోపల నడిపిస్తున్నది ఒకటి. మరి మౌనంగా కూర్చున్నప్పుడు లోపల కదిలే శక్తిని గమనించమన్నారు. అప్పుడు శరీరం ఒకటి, లోపల కదిలించేది ఒకటి, కదిలించేదాన్ని గమనించేది ఒకటిగా, మూడుగా ఉన్నదా అంటే ఈ ప్రశ్న మనకి ఎక్కడొచ్చింది? మనిషిగా ఉన్న జ్ఞానంలో వచ్చింది. అంటే మనిషి జ్ఞానంలోంచి వచ్చింది. వెంటంటే పరిమిత భావనలో పుట్టింది ఇది, పరిమిత జ్ఞానం ఇది. ఆత్మజ్ఞానం అలాగా సర్వం తెలుసు, అసలు ప్రశ్నే పుట్టదు. అక్కడ ప్రశ్న లేని స్థితి అది. సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ప్రశ్న ఉండదు. ఆ స్థితికి చేరుకుంటున్నాం మనం. చేరుకోవాలంటే ప్రశ్నలు వేయాలి. మీరు వేసింది కరెక్టే, కానీ ఆ డిఫరెన్సియేషన్ తెలియాలి. మన జ్ఞానం ఏంటి, దాని జ్ఞానం ఏంటంటే మనది పరిమిత జ్ఞానం, అది సమస్తము తెలిసిన జ్ఞానము. అంటే నా తల నుంచి కాళ్ళ వరకు నాకు సమస్తము అనుభూతి చెందుతున్నాను నా శరీరాన్ని. ఇది పరిమిత జ్ఞానం కాదు, అపరిమిత జ్ఞానం. నాకు శరీరం మొత్తం తెలియట్లేదు, ఏలొక్కటే తెలుస్తుంది, అది పరిమిత జ్ఞానం. నేను వేలుని అని వేలుకి ఒక్కదానికే తెలుస్తుంది, ఇంకా మిగిలిన తెలియట్లే, అప్పుడు పరిమిత జ్ఞానం. అలా సృష్టి జ్ఞానములో జ్ఞానం ఎంత ఉంది అంటే అనంత జ్ఞానము మొత్తం జ్ఞానమే. ఎంత ఉంది అని మీకు ఒకవేళ మనం పరిమిత భావంలో ఉన్న మనకు అర్థం అవ్వాలంటే గ్రహ గోళాలు అవటానికి ఎంత జ్ఞానం కావాలో, ఇంత విశ్వం ప్రకృతి సృష్టి తయారవటానికి ఎంత జ్ఞానం కావాలో, ఇన్ని వృక్షాలు, ఇన్ని జంతువులు, ఎంతమంది మనుషులు, ఇన్ని నదులు, ఇన్ని సముద్రాలు, ఇన్ని కొండలు, ఇన్ని గుట్టలు, ఇవన్నీ కూడా అన్నీ వచ్చిపోతూ వీటన్నిటినీ నడపడానికి, వీటన్నిటినీ వ్యక్తీకరించడానికి, వీటన్నిటినీ ఉంచటానికి, వీటన్నిటినీ నశింపజేయటానికి, మళ్ళీ వీటన్నిటినీ పుట్టించడానికి, అలా యావత్ విశ్వము తనలో పుట్టి తనలో లయించిపోవటానికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం ఉంది. జ్ఞానంలో జ్ఞానం ఎంత ఉందంటే జ్ఞానంలో మొత్తం జ్ఞానమే ఉంది. మన వస్తువుల్ని, మనుషుల్ని, విషయాల్ని విడివిడిగా చూసినంతకాలం జ్ఞానంలో ఉన్న జ్ఞానం మనకు అర్థం కాదు. ఇప్పుడు మనకు అర్థమైన జ్ఞానం పరిమిత జ్ఞానము. పరిమిత జ్ఞానం నుంచి అపరిమిత అనంత జ్ఞానానికి చేసే ప్రయాణం ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. జ్ఞానం అంటే తెలియుట, అంటే తెలియదు అనే స్థితికి, ఉండని స్థితికి వెళ్తాం మనం. ఎందుకని మొత్తం అదే అయినప్పుడు, మొత్తం శరీరం అంతా నేనే అయినప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నా భుజం మీద ఎవరో చెయ్యేశారు, నాకు తెలియదు అంటాం మనం. భుజం మీద చెయ్యేసినప్పుడే కింద కాలుని దోమ కొడుతుంది, తెలియదు అంటామా? ఈ భుజం మీద చెయ్యి వేసిన స్పర్శ తెలియలేదా, దోమ తెలియలేదా? భుజం మీద చెయ్యేసి కింద దోమ కొడుతున్నప్పుడే బొగ్గ మీద ఈగ వాలింది, తెలీదా? ఈ లోపల ఎవరో పిలిచారు, ఈ మూడు జరుగుతుంటే శబ్దం వచ్చింది, తెలీదా? అన్నీ ఒకేసారి తెలుస్తాయి. ఎందుకని? నేనుగా అనుకున్నప్పుడు నాకు మొత్తం తెలుస్తూ ఉంటాయి. నాకు జరిగేవన్నీ, నాలో జరిగేవన్నీ, నాతో జరిగేవన్నీ నేను గ్రహించగలుగుతూ ఉంటాను. అలాగే సమస్తము ఏకత్వముగా ఉన్న సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి కనుక మొత్తం దానికి ఉన్నవన్నీ కళ్ళే, మొత్తం అది అన్నీ చేస్తుంది. మూడుగా ఉండటం కాదు. మీరు భౌతిక ప్రక్రియలు గమనించుకోండి, మీరు ఎన్ని రూపాలు ఎత్తుతున్నారో. మీలో మీరు శరీరం అన్న భావనలో గమనించుకోలేకపోతున్నారు. అందుకే నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో అని చెప్పేది అందుకే. మీరు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక యజమానిగా, ఒక నౌకరుగా, ఇలా లక్షల పాత్రలు పోషిస్తున్నాం. రోజు ఎన్ని పనులు చేస్తాం చూడండి. అసలు ఎంతమందిని కలుస్తాం, ఎన్ని పనులు చేస్తాం. పుట్టిన కాడి నుంచి మరణించే వరకు ఎన్ని పాత్ర పోషణలు జరుగుతున్నాయి చూడండి. శరీరం మారదో, భావమే మారుతూ ఉంటుంది. ప్రతి ప్రదేశంలో, ప్రతి మనిషి దగ్గర, ప్రతి చోట భావం మారటం అంటే ఏంటి? జ్ఞానము అక్కడ తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది. జ్ఞానం స్థిరముగా ఒకలా లేదు, ఎక్కడ దేనికి తగ్గట్టుగా అలా ప్రవర్తిస్తుంది. అలాగే అనంత సర్వవ్యాపక జ్ఞానములో జ్ఞాన శక్తి ఎంత ఉంది అంటే మొత్తం విశ్వం ఎంత అయిందో అంత జ్ఞానశక్తే. అదంతా దానికి తెలుసు. మనమంతా మనకు తెలిసినట్టు, మన కాళ్ళ నుంచి తల వరకు మనమంతా నాకెలా తెలుసు, నాకెలా తెలుసు, దానికి అంతా తెలుసు. కాబట్టి అది మూడుగా ఉంది కదా. మూడు కాదు, మీరు ఆల్రెడీ భౌతికంలోనే 300, 3000, 3 లక్షల్లాగా ఉన్నారు. పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు. ఒకసారి చూసుకోండి, మళ్ళీ డౌట్ వస్తే అడగండి. ఇక్కడ మళ్ళీ ఈ కంటిన్యూ మన సోదరుడు అడిగిన ప్రశ్న ఉంది. ఆలోచనలు లేని స్థితిలో కూర్చోగలగటం ధ్యానం అన్నారు. అంటే ఆలోచనలు లేని స్థితిలో కూర్చోగలగటం ధ్యానం అన్నారంటే, ధ్యానం అని ఊరికనే అందరూ వాడిని పదాలు వాడుతున్నాను, బోల్డ్సార్లు చెప్పాను. ధ్యానాన్ని అంతమంది రకరకాలుగా తయారు చేశారని. ఆలోచనలు లేని స్థితిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నం ధ్యానం.
ఆ విధానంలో అనేక రకాలుగా చెబుతూ ఉంటాం, పరిమిత భావంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అసలు ఆకాశ స్థితిని పొందడానికి చేసే ప్రయత్నం అది. శరీరాన్ని కదపకుండా, మళ్ళీ క్లియర్గా చెబుతున్నా, శరీరాన్ని కదపకుండా మేలకుండా కూర్చోండి, ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని గమనించండి అని చెబుతూ ఉంటాను నేను. అది గమనిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఆ కొన్నాళ్ళు అనేది ఎన్నాళ్ళని అడగండి, నెలల, సంవత్సరాల, జన్మల, అది మీరు చేసే ప్రయత్నం మీద ఉంది అంతే. దాన్ని ఎవరు నిర్ణయించలేరు. రోజుల్లో జరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నెలల్లో జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల్లో జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, జన్మలకు కూడా జరగని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటి గురించి చర్చ లేదు. అది మన సాధన, మన ప్రయత్నమే. చదువుకోవటం చదువుది. బాగా చదివేవాడు ఫస్ట్ ర్యాంకర్ ఉంటాడు, వాడికి టప్పన అర్థమైపోతూ ఉంటుంది. అలా చదువులో ఎలాగో కొంచెం బలహీనులు, బలవంతులు, బాగా చదవగలిగిన వాళ్ళు, చదవలేని వాళ్ళు ఎలా ఉన్నారో ఇది కూడా అంతే. ఇప్పుడు ఆలోచనలు లేని స్థితిలో కూర్చోవడం ధ్యానం అన్నారు. అలా ఆలోచన లేని స్థితిలో కూర్చుంటే నేను నాకు తెలియబడదా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు లేని స్థితి అంటేనే నేను నాకు తెలియదు. అన్ని శీర్షికల్లో చెబుతున్న గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను నాకు తెలుస్తున్నంతసేపు అసలు నేను పొందలేదు, నేను మనిషిగానే ఉన్నాను, నేను శరీర భావంలోనే ఉన్నాను, నేను నాకు తెలుస్తున్నానుగా. నేను నాకు తెలియందే అనంతం. అనంతం అని ఎప్పుడు స్థితి అది? నేను నాకు తెలియనప్పుడు. అనంతం అనే పదం చెప్పబడదు అసలు. నేను అనంతం అని కూడా అనుకోను. కాకపోతే అది శరీర భావంలో ఉన్నోడికి చెబుతున్నారు మహాత్ములు అనంతమని. గాఢ నిద్రలో మీకు తెలుస్తున్నారా? చాలా సార్లు చెప్పాను, దీనికి ముందు శీర్షికల్లో కూడా చెప్పాను. గాఢ నిద్రా స్థితిలో ఏం జరిగింది? ఏమీ జరగలేదు. శరీరం నిద్రపోయింది, తర్వాత మనసు కాసేపు తిరిగింది, అప్పుడు కలలు వచ్చినాయి, అది స్వప్నలోకం. తర్వాత శరీరం కదలటం లేదని మనసు కూడా నిద్రపోయింది. అంటే మీరు నేను అనుకుంటుంది ఏంటి? మనకు తెలిసింది శరీరం, మనసు, అంతే. ఆ రెండు నిద్రపోయినప్పుడు మిగిలిందేంటి? మనల్ని బ్రతికించి ఉంచిన ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉన్నప్పుడు ఏముంటుంది? నేను నాకు తెలియదు. గాఢ నిద్రలో నాకు తెలియదుగా. సాక్ష్యాలతో ఉంటే నమ్మకాలు ఏమి లేవు. సాక్ష్యాలు ఇవి, సాక్ష్యాలు మేము ముందు చెబుతున్నా నేను. ఆ నేను నాకు తెలియని స్థితి బయట ఎలా ఉంటుంది? దాన్ని బయట ఇప్పుడు లోపల పట్టుకున్న గాఢ నిద్ర స్థితిలో నాకు అర్థమైంది. అది బయట ఎలా ఉంటుంది అంటే పోలిక, అది సేమ్ సర్వవ్యాపక ఆకాశం. అందుకే అది మనకు అక్కడ ఏమి ఉన్నట్టు తెలియదు, ఖాళీ అనుకొని వెళ్ళిపోతుంది. దానికి తెలుసు నేను అనంతాన్ని అని. అనంతాన్ని అని కాదు, నేను ఉన్నాను అని. అది నేను అని కూడా అనుకోదు. ఎందుకని? నేను ఉన్నాను అని చెప్పాలంటే ఇంకొకళ్ళు ఉండాలి. దానికి భిన్నంగా ఎవరూ లేరు. జస్ట్ దానికి ఎరుకుంది, స్పృహ ఉంది. అంటే మనం బతికున్నాము అన్న భావన ఏది ఉందో అది ఉంది దానికి, అంతే. స్పృహ, ఎరుక. చెప్పటానికి రెండో వాళ్ళు లేరు, ఉన్నదంతా అదే. సృష్టి అంతా దానిలోనే ఉంది. ఇప్పుడు మన శరీరం తల నుంచి కాలు వరకు ఉంది. లోపల మనకి కణజాలం కోటాను కోట్లు ఉంది. లోపల అవయవాలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. అసలు అది పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలియదు. ఏదో గుండె జబ్బు వచ్చే వరకు మనకి ఆ గుండె గురించిన ఆలోచన రాదు. లివర్ జబ్బు వచ్చే వరకు లివర్ చేసే పనులు ఏంటో మనకు తెలియదు. కిడ్నీ జబ్బు వచ్చే వరకు కిడ్నీలు ఏం పని చేస్తున్నాయో మనకు తెలియదు. విపరీతమైన పని చేస్తుంది లోపల మెషినరీ అంతా. నేను చెప్పిన 3-4 పేర్లే, బోల్డ్ ఉన్నాయి అవయవాలు లోపల. అసలు పైన ఏముంది? ఏమి లేదు. 5 ఇంద్రియాలు, చర్మం, అంతే మనకు తెలిసింది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, అంతే. వాసన. ఈ 5 రకాలే తెలుసు మనకు. పైన ఏమి లేదు. మొత్తం ప్రాసెస్ అంతా లోపల జరుగుతుంది. లక్షల ప్రక్రియలు జరుగుతున్నాయి. అసలు ప్రతి కదలికకే రసాయనాలు ఉత్పత్తి అవ్వకపోతే అసలు శరీరం కదలదు. ఒక రోజులో మన శరీరంలో కోటాను కోట్ల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా పనిచేస్తూ ఉంటుంది మన లోపల శరీరం. అందుకే మన మలమూత్రాలు, మన చెమట, ఇవన్నీ అంత దుర్వాసనగా వస్తాయి. కెమికల్స్ అవి. కెమికల్స్ రిలీజ్ అయ్యి పనిచేసి అవన్నీ పని అంతా అయిపోయినాక వేస్ట్ని బయటకు పంపేస్తూ ఉంటుంది. దుర్వాసనకు కారణం అది. కెమికల్స్ కాంబినేషన్ అదంతా. కాబట్టి చక్కగా విషయాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు నేను తెలియదు. మీకు గాఢ నిద్రా స్థితి ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీకు నేను తెలుస్తున్నంతసేపు, అది ధ్యానంలో అయినా ఎక్కడైనా, మీకు నేను తెలుస్తున్నంతసేపు మీరే ఉన్నారు అక్కడ. నేను తెలియదు. గాఢ నిద్రా స్థితిలో నేనని భావించుకుంటున్న శరీరం నిద్రపోయింది, నేనని భావించుకునే మనసు నిద్రపోయింది, మిగిలింది ప్రాణశక్తి. ఆ నిద్రాస్థితినే మనకు సాక్ష్యంగా ప్రకృతి పెట్టింది. నువ్వేమి అక్కడ మహిమలని, మాయలని, తాయెత్తులని, తావిజులని, మంత్రాలు, యంత్రాలని, గారడీలని మోసపోక్కర్లేదు నాయన. అన్నీ నీకు సాక్ష్యాలుగా నీ చుట్టూ పెట్టాను, నీ లోపల పెట్టాను. అవి ఎత్తుక్కుంటే చాలు అని చెప్పింది. అవి ఎత్తుక్కోనే కదా మహాత్ములు కనుక్కొని మనకు ఆత్మజ్ఞానం చెప్పారు. ఉన్నాయి, మనం ఎత్తుక్కున్నా మనకు దొరుకుతాయి.
నిద్రాస్థితిని పోలి ఉంటుంది అంతే. అయితే నిద్రాస్థితిలో నేను శరీరం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని నిద్ర అని పిలిచాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అది నేను శరీరం అనుకుంటున్నాను కనుక దాన్ని నిద్ర అన్నాను. నేను శరీరం కాదు అనుకున్నప్పుడు అసలు నేను దాన్ని నిద్ర అన్నాం. మెలకువలో ఉంటాను, నిద్రపోయింది శరీరం, నిద్రపోయింది మనసు, నేను ప్రాణశక్తిగా మేల్కొనే ఉన్నాను. అందుకని జ్ఞాన అనంత ఆత్మశక్తికి నిద్రాస్థితి లేదు. పరిమిత భావనలో ఉన్న వాళ్ళకి నిద్రాస్థితి ఉంది, జీవులకి నిద్రాస్థితి ఉంది. అనంత ఆత్మశక్తి ఒకవేళ నిద్రపోయింది అనుకోండి, మొత్తం జీవులు చచ్చి ఊరుకుంటారు అందరూ. అదేగా ప్రాణశక్తి. ఇప్పుడు అది నిద్రపోతే సృష్టి అంతా అంతమైపోద్ది. అదేగా ప్రాణశక్తి అందరిలో ఉంది. కాబట్టి అది చైతన్యము అన్నారు. అందుకే దాన్ని, అంటే చైతన్యం ఏంటంటే ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, ఎప్పుడూ చైతన్యంగానే ఉంటుంది. అంటే దానికి మనలాంటి నిద్రాస్థితి లేదు అని చెబుతున్నారు. అదే ప్రాణశక్తి. మనం నిద్రపోయినప్పుడు నేను అనుకున్న మన మనసు శరీరం నిద్రపోయింది, ప్రాణశక్తి మిగిలే ఉంది. అదే భావం నీకు ధ్యానంలో వస్తుంది. ధ్యానంలో అదే భావం వచ్చినప్పుడు నిద్రలో నీకు తెలియనంటే అక్కడ కూడా నీకు తెలియదు, అంతే. తెలుస్తుంది అంటే నువ్వు ఉన్నావని అర్థం. తెలుసుకునేది మనసు, తెలుసుకునేది మనసు, తెలియబడేది శరీరానికి. తెలుస్తున్న భావన మనసుకు ఉంటుంది. తెలుస్తుంది అంటే నువ్వు ఉన్నావు అని. నీకు తెలియదు నేను అనంత ఆత్మశక్తిని అన్న భావనలో లీనమవుతావు అంతే. నిద్రాస్థితిలో ఉన్న ఒక ఆనంద స్థితి కలుగుద్ది. అది ఎంతసేపు ఉంది, ఎంతసేపు పోయింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, నీకు ఏం ఉండవు, కాలం ఉండదు, ఏముండదు. నిద్రాస్థితిలో ఎన్ని ఉన్నాయో చెప్పండి. అలాగే ఉంటుంది మెలకువలో కూడా. కానీ శరీరం ఉంది కనుక నీవు జీవన్ముక్తుడు అంటారు. అంటే శరీర భావాలు అన్నీ ఉంటాయి, మనోభావాలు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ డామినేట్ చేస్తూ అనంత ఆత్మశక్తి భావన కూడా ఉంటాయి. 3 భావాలు ఉంటాయి నీకు. నువ్వు 3 భావాల్లో సంచరిస్తూ ఉంటావు. ఆకలేసినప్పుడు శరీర భావంలోకి వచ్చి అన్నం తినేస్తావు. అప్పుడు మనోభావం పనిచేస్తుంది, గుర్తు చేస్తుంది. ఇది శరీరం, ఇది అన్నం, ఇది కూర, ఇది పచ్చడి, ఇది ఇలా తినాలి, అలా తినాలి అని. తెలియకపోతే ఎలా తింటావు మరి నువ్వు? పాతయన్నీ గుర్తు చేస్తుంది. తినేసి అంతా అయిపోయింది, ఎప్పుడు చక్కగా అనంత ఆత్మభావంలోకి వెళ్ళిపోతావు. మలమూత్ర విసర్జనలు శరీరం చెప్పుద్ది, అప్పుడు మళ్ళీ మనసు పనిచేస్తుంది. ఇదిగో మలమూత్ర విసర్జనలు చెబుతుంది, వాష్రూమ్ అక్కడ ఉంది, బాత్రూమ్కి అక్కడికి వెళ్ళాలి, ఇలా మల విసర్జన చేయాలి, ఇలా మూత్ర విసర్జన చేయాలి, ఇదిగో అక్కడ వాటర్ ఉంది, ఇలా క్లీన్ చేసుకోవాలి, ఇలా బాత్రూమ్ కూడా క్లీన్ చేయాలి, ఇవన్నీ చెప్పుద్ది. అది మనసు చెప్పుద్ది. అలాగే శరీరం ఉన్నప్పుడు ఈ శరీరం నా పేరు ఇది, నేను పలానా వాళ్ళ అబ్బాయిని, పలానా వాళ్ళ అమ్మాయిని, వీళ్ళందరూ మనుషులు, ఇదంతా ప్రకృతి, అవన్నీ చెట్లు, ఇదంతా శరీరానికి చెప్పుద్ది. శరీర భావంలోకి వస్తే, శరీర భావనలోకి వచ్చినప్పుడల్లా మనసు ఇవన్నీ చెబుతూ ఉంటుంది. శరీర భావన మనోభావన కలిపి వస్తాయి. ఆత్మభావంలోకి వెళ్ళినప్పుడు ఈ 2 భావాలు కరిగిపోతాయి. నిద్రాస్థితిలో లాగా ఆనందంగా, ఆత్మమయంగా, సచ్చిదానందంగా. నిద్ర ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, అందుకని సచ్చిదానందం అన్నారు. ఆనందంగా హాయిగా ఉంటుంది. 3 స్థితులు కలిపి జీవిస్తాడు జీవన్ముక్తుడు. శరీరమును శిథిలమైపోయిన తర్వాత ఇంకా శరీరం ఉంటేనే కదా దాని కదలికల కోసం ఆ మనసు అవసరమైంది. ఇప్పుడు మలమూత్ర విసర్జనలకు మనసు అవసరమైంది, తినటానికి మనసు అవసరమైంది, నడవటానికో కదలటానికో తిరగటానికో శరీరం ఉంది కనుక మనసు అవసరమైంది. అది గుర్తు చేయాల్సి వచ్చింది, ఇది కాలు ఇలా నడు, ఇది చెయ్యి అని. ఇప్పుడు నాకే అవసరత లేదు, నాకే కోరిక లేదు, నేను అనంత ఆత్మశక్తిని అనే భావం వచ్చింది. శరీరం శిథిలం అయిపోయినాక మనసు కూడా ఇంకా అంతమైపోయింది, శక్తి భావంలో ఉండిపోయింది. అంతే, శక్తి శక్తిలో ఉండిపోయింది, శక్తి శక్తిలా ఉండిపోయింది. అయిపోయింది, సింపుల్. అక్కడికి స్టోరీ అయిపోయింది. అందుకని నీకు తెలియబడదా అని అడిగారు ధ్యానంలో. ఆలోచన స్థితిలో కూర్చుంటే నాకు తెలియబడదు. గాఢ నిద్రా స్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తెలియబడుతున్నంతసేపు నేను ధ్యానం చేస్తున్నాను, నేను మనిషిని పలానా దానికోసం ప్రయత్నిస్తున్నాను, ఇవన్నీ సాగుతూ ఉంటాయి. దాన్నే గమనించమన్నాం. అంతే. గమనించేవాడు ఎప్పటి వరకు ఉంటాడు? గమనించేవాడికి గమనించబడుతున్న విషయాలు ఎప్పటి వరకు ఉంటాయి అంటే, నేను మనిషిని అన్నంతకాలం తెలియబడుతున్నంతసేపు నేను కూర్చున్నానని తెలుస్తూ ఉంటుంది, నాకు ఆలోచనలు కదులుతున్నాయని తెలుస్తూ ఉంటుంది, నేను వాటిని గమనిస్తానని తెలుస్తూ ఉంటుంది. తెలియబడుతున్నంతసేపు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అదే జ్ఞాన లక్షణం. జ్ఞాన లక్షణం ఒకటి కాదు, 100,000 1,000 కోట్లు. జ్ఞానం అంతా కళ్ళే, జ్ఞానమే కన్ను. మొత్తం జ్ఞానం కన్నే. జ్ఞానం ఏ రూపంలో ఉంటుందని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, జ్ఞానానికి ఒక రూపం ఇవ్వాలంటే శివుడికి 3వ నేత్రం వేసి చూపించారు. జ్ఞాన నేత్రము అంటారు. అంటే జ్ఞానం అనేదే కన్ను. దానికి కనపడింది, తెలియంది, అర్థం కానిది ఇంకేం ఉండదు. జ్ఞానం అంటే తెలియుట, సమస్తము తెలుస్తుంది.
అయితే మానవ జ్ఞానం నుంచి వెళ్ళినప్పుడు పరిమిత భావన కాబట్టి పరిమితంగా అలాంటి ప్రశ్నలు పుడతాయి మనకి. ఆత్మవైపు నుంచి వచ్చినప్పుడు ఆ ప్రశ్న ఉండదు. తర్వాత ఏమడిగారు, ఆలోచనలను గమనిస్తూ కదలకుండా కూర్చొని ఉన్నప్పుడు శరీరము వేరు నేను వేరు అనే జ్ఞానం కలుగుతుందా అంటే, నేను అనంత ఆత్మస్థితిలో అనంత ఆత్మశక్తిని అనే అనుభవం కలిగిన తరువాత ఖచ్చితంగా శరీరము మనసు ఆత్మశక్తి వేరు వేరు అనే భావం తెలుస్తుంది. అందుకనే శరీరాన్ని ఎక్కువ వాడరు. జస్ట్ జీవన్ముక్తులుగా ఉన్నోళ్ళు ఊరికనే ఆ శరీరం నిలుపుదల కంటే, శరీరానికి ఆకలి అనేది పుట్టింది, వాళ్ళ కోరిక కాదు. అది ఆకలి లోపల పుడుతుంది, ఎవరికైనా పుడుతుంది. దొంగకి పుడుతుంది, జ్ఞానికి పుడుతుంది. పుట్టింది కనుక ఆహారం తీసుకున్నారు. వాళ్ళకి చనిపోవాలని లేదు, బతికొండాలని లేదు, అనంత ఆత్మభావంలో ఉన్నారు. కానీ శరీరం ఇక్కడ స్పందన ఇచ్చింది, అది తెలుస్తుంది కనుక ఆ ఆహారం తీసుకున్నారు కనుక మలమూత్ర విసర్జనలు వచ్చినాయి, మలమూత్రాలు విసర్జించారు. శరీరం ఉంది కనుక నిద్ర దాని అలవాటు, కానీ నిద్రపోయారు, లేచారు. అనంత ఆత్మస్థితిలో ఇవేం ఉండవు. వాళ్ళకి తెలుస్తుంది నేను అనంత ఆత్మస్థితిలో అనే ఎరుక కలిగింది నాకు. శరీరము మనసు ఎరుక తెలుస్తుంది, రెండు తెలుస్తాయి. అంటే నాకు భార్య ఉందని తెలుస్తుంది, పిల్లలు ఉన్నారని తెలుస్తుంది, అమ్మ నాన్న ఉన్నారని తెలుస్తుంది, ప్రపంచం ఉందని తెలుస్తుంది. అండ్ ఒక శరీరంలో ఉన్న మనిషికి లక్షల కోట్ల విషయాలు తెలుస్తున్నప్పుడు అనంత ఆత్మజ్ఞాన భావంలో అది కలిగినాక శరీరం వేరు నేను వేరు అని ఎందుకు తెలియదండి? ఇన్ని వేర్లు బయట తెలియట్లే. ఇప్పుడు శరీర భావంలో మీకు ఎన్ని తెలుస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఇది ఒక సీరియస్నెస్ గానో లేదా మిమ్మల్ని విమర్శించడానికో లేదా ఏదో తీవ్రంగా చెబుతున్నానని కాదు, జ్ఞానంతో పోల్చుకోమంటున్న ఆల్రెడీ ఉన్న స్థితిలే. ఒక మనిషిగా మనకి లక్షల కోట్ల విషయాలు తెలుస్తున్నాయి ఇక్కడ వేరువేరుగా. అలాంటిది అనంత ఆత్మభావ ఎరుక కలిగినప్పుడు శరీరం వేరు మనసు వేరు అని పెద్ద విశేషమే ఉంది. అవి రెండే కదా అసలు అక్కడ ఉంది. శరీరంతో ఉంటేనే ప్రపంచంలో లక్షల కోట్ల విషయాలు వేరువేరుగా తెలిసినప్పుడు, ఆత్మభావం ఎరుక కలిగినప్పుడు శరీరం వేరు అది వేరు అని ఎందుకు అనిపించదండి? రెండు విషయాలే కదా ఇవి అసలు. ఆల్రెడీ మనం శరీరంతో అద్భుతంగా దానికంటే ఎక్కువ సాధనలు చేస్తున్నాం, కానీ దేహం నేనైనా అలవాటు అయిపోయి ఇంద్రియ సుఖాలకు అలవాటు అయిపోయాం. అందుకని ఇటు వెళ్ళిపోతున్నాం ప్రపంచంలోకి. నిజంగా మనం ప్రపంచంలో చేసేటువంటి శరీర భావంలో చేసేటువంటి శరీరం నేనే అనుకొని మనం అనుభవించి ఆ ప్రయత్నాలు చేసి సుఖదుఖాలకు లోనయ్యేటువంటి భావాలు కానీ సుఖదుఖాలకు లోనవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు చేసి 100 సంవత్సరాలు అనుభవించే అనుభవాల కోసం చేసే ప్రయత్నాలకు ఉపయోగించే శక్తి కానీ సుఖదుఖాలకు ఉపయోగించే శక్తి కానీ ఆ ప్రయత్నం కానీ అందులో 1,00,000 వంతు ఆత్మజ్ఞానం మీద పెడితే ఊరికినే వచ్చేస్తుంది. కానీ పెట్టట్లా మనం ఎవరు. ఎందుకో తెలిసి అంత క్లిష్టత ఏమి లేదు ఇక్కడ. శరీరాన్ని కూర్చోబెట్టేయటం అంతే. అసలు ఏం చేయక్కర్లా, మీరు శరీరాన్ని కూర్చోబెట్టేయండి. నిద్రలో ఏం జరుగుతుందో అదే చేయండి. నిద్రపోయేటప్పుడు ఏం చేస్తాం? శరీరాన్ని పడుకోబెట్టేశాం, కాసేపు అటు ఇటు వెళ్ళి శరీరం నిద్రపోయింది అంతే. సాధన కూడా ప్రకృతి చెప్పింది, మన శరీరంలోనే పెట్టింది. సాధనని ఎవరెవరో కనుక్కొని మీకు చెప్పక్కర్లా, అలా చెప్పేవన్నీ అబద్ధాలు. స్పష్టంగా ప్రకృతి శరీరం మీ శరీరంలో సాధన పెట్టింది. మళ్ళీ మీరు ఎక్కడికో పరిగెడతామంటారు ఏంటి? మీ శరీరంలో ఉన్న మీ సాధన మీరు కనుక్కోండి, సరిపోద్ది. నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? చక్కగా నిద్రకు ప్రిపేర్ అయ్యాం. నిద్ర ఏమి నడుస్తా డామును పడిపోలేదుగా. నిద్రలో మనమే నిద్రకు ప్రిపేర్ అయ్యి వెళ్తాం. నిద్రపోదాం, టైం అయింది, పొద్దున్న చూద్దాం లేకని. అప్పటికేమి నిద్ర రాదు, నిద్ర పోదాం అనుకొని వెళ్తాం. మనం వెళ్ళి కాసేపు మంచం మీద పడుకొని అటు ఇటు డోల్తాం. కొంతమంది సెలవులు చూసుకుంటారు, కొంతమంది పుస్తకాలు చదువుకుంటారు, కొంతమంది కబుర్లు చెప్పుకుంటారు. అట్ట నిద్రకు ప్రిపేర్ అయ్యి స్లోగా నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రపోయింది శరీరం. తర్వాత ఏమైంది? మనసు కదులుతూనే ఉంది. కబుర్లు చదువుతున్నాను సేపు, సెలవు చూస్తున్నాను సేపు, పుస్తకాలు చదువుతున్నాను సేపు, కదులుతుందండి మనసేగా. ఇలా కదులుతూ శరీరం నిద్రపోయింది. ఎందుకంటే నిద్రకు ప్రిపేర్ అయ్యి వెళ్ళాంగా. ఆల్రెడీ మనం దానికి చెప్పాము నిద్రపోదామని. శరీరం నిద్రపోయింది. ఇప్పుడు మనసు కదులుతూనే ఉంది, అదే స్వప్నలోకం. తర్వాత ఏంది? మనసు కూడా నిద్రపోయింది. అప్పుడు మిగిలి ఉంది ఏంటి? ప్రాణశక్తి. అందుకే బతుకున్నాం. పొద్దున్నే మళ్ళీ మనసు మేలుకొంది. మనసు మేలుకొని శరీరాన్ని మేలుకొల్పింది. అప్పుడు నేను లేచాను అంటున్నాం. అంటే నేను అంటాం దేన్ని? మనం శరీరాన్ని మనసుని తప్ప. నిద్రలో బతికి ఉంచిన మనల్ని ప్రాణశక్తి ఏది ఉందో దాన్ని నేను అంటలా. మనం అదే నువ్వని చెబుతుంది ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం. దానికి సాక్ష్యం నిద్ర. దాన్ని మెలకువలో పట్టుకొని చెబుతుంది అంతే, ఇంకేం లేదు అక్కడ. ఎందుకంటే నిద్రలో పట్టుకోలేకపోతున్నావుగా, తెలియదుగా నీకు. మెలకువలో పట్టుకోవాలంటే శరీరంతో పట్టుకోవాలి, మనసుతో పట్టుకోవాలి. కనుక శరీరానికి మనసుకు అవసరమైన విధంగా పరిమితమైనటువంటి భావన వైపు నుంచి నిన్ను
పరిమిత భాషలో, పరిమిత జ్ఞానంలో, పరిమిత బోధలు చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ అపరిమిత అనంతత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం. దీనికోసం మీకు సాక్ష్యాలు అక్కర్లా, నమ్మకాలు అక్కర్లా, సాక్ష్యం మీ శరీరంలోనే ఉంది. అదే స్థితి ఇప్పుడు ఏం చేద్దామంటే మెలకువలో నిద్రపోయేటప్పుడు మంచం ఎక్కాం, అక్కడికి వెళ్ళి సిద్ధమై పడుకుంటానికి సిద్ధమయ్యాం. లేదా మంచాలు లేని వాళ్ళు చాపలు వేసుకున్నాం, ఏమంటే నేను మంచం మీద పడుకొని నేల మీద పడుకుంటానని రేపు కామెంట్ పెట్టబాకండి. ఏదో ఒకటి మీరు ప్రయత్నించారు నిద్రకి, అంతే. అర్థం చేసుకోండి విషయాన్ని. ఇప్పుడు మెలకువలు ఏం చేస్తాం? కూర్చుంటాం. నేను ఇప్పుడు శరీరాన్ని ఆపుతున్నాను. ఆ నిద్రాస్థితిలో శరీరము మనసు నిద్రపోయినాక మిగిలి ఉన్నది ఏదో ప్రాణశక్తి. నా ప్రాణశక్తిని తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను కూర్చుంటున్నాను. దాన్ని ధ్యానం అంటారా, తపస్సు అంటారా, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారా, విచారణ మార్గం అంటారా, దానికి కోటాను కోట్ల పేర్లు పెట్టారు. నేను ఏ పేరు పెట్టను. రొటీన్గా వాడి మీకు అర్థం అవటం కోసం ఆ పదాలు వాడుతున్నానంటే. అలా కూర్చోండి, మీకు ఎలా నచ్చితే అలా కూర్చోండి. సుఖాసనం అన్నారు. అలా కూర్చొని కళ్ళు మూసుకొని చక్కగా ఏకాంతంగా కూర్చోండి, ఎవరో లేని చోట. ఏమవుద్ది? ఇప్పుడు మీకు కావాలంటే ఫ్యాన్ వేసుకోండి, ఏసీ పెట్టుకోండి, అవి చేయొచ్చు అని అడగొద్దు. ఏదేం చేసుకోండి, మీకు ఏది కన్వీనియంట్ అయితే అలా హాయిగా కూర్చోండి. సుఖాసనం అంటే ఏంటి? ఆసనం సుఖంగా ఉండాలి, కూర్చున్న ప్రదేశం సుఖంగా ఉండాలి, ఫ్యాను ఏది అలవాటు అయితే మొత్తం సుఖంగా కూర్చోండి, అంతే. అన్ని రకాలుగా కూర్చున్నాక కళ్ళు మూసేయండి. ఇప్పుడు ఏమైంది? ఆలోచనలు కదులుతూ ఉంటాయి. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఆలోచనలు కదులుతుంటే శరీరంతో వెళ్ళి పని చేస్తున్నాం, అంతే. మనం పని చేయాలంటే ఆలోచన కదలాలిగా. ఇప్పుడు నేను పని చేయనని కూర్చున్నాం, అంతే. నిద్రాస్థితిని పోలిన స్థితే సాధనా స్థితి. అంతకంటే విడిగా ఏం లేదు మీరు చేయాల్సింది ఇక్కడ. అలా కూర్చొని ఆలోచనలు కదులుతూ ఉంటాయి, అది మనసు. దాన్ని గమనించండి, అంతే. చూస్తూ ఉండండి మనసుని. ఇంతకుముందు ఏం చేసాం? మనసులో వచ్చిన ఆలోచనని గమనించలేదనుకున్నారేంటి? మీరు గమనించారు, దాన్ని శరీరంతో కలిపేసి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా గమనికే జరుగుతుంది. గమనిస్తున్నానని నాకు తెలియదు. నాకు గులాబ్ జామ్ తినాలని కోరిక వచ్చిందండి. ఆ రాగానే అవును గులాబ్ జామ్ తినాలి అని అన్నోడు గమనించినోడే. ఆడి శరీరానికి కలిపి ప్రయత్నించుకుంటే శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, అంతే. అదే గమనిక. అది గమనిక మామూలాటిలో కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా క్రియ చేయం కాబట్టి గమనిక అనగానే మనకు ఏదో ఒక ప్రత్యేకమైన సాధనలాగా అనిపిస్తుంది. కాదు, మీరు రోజు చేసే పనుల్లో కూడా మీకు వచ్చిన ఆలోచనలన్నింటినీ గమనించి ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని చేసేటిని పట్టుకెళ్తా ఉంటాడు. ఇప్పుడు లారీ వస్తుంది అనుకోండి, పక్కకి తప్పుకోవాలి, గమనిక కదా ఇది. అదిగో లారీ వస్తుంది అని ఒకటి చెప్తున్నాడు, పక్కకి తప్పుకొని ఇంకోటి చెబుతున్నాడు. గమనించినోడు చెప్పాడు. అక్కడ ముళ్ళు ఉంది, కాలేబాకని చెప్పాడు. అక్కడ పాము ఉంది, అటు అల్లబాకని చెప్పాడు. గమనిక అది. గమనిక ఉంది, నిత్య జీవితంలో జరుగుతుంది. రోజు అన్నింటికీ గమనికే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే పనులు చేయకుండా కూర్చున్నాం కాబట్టి గమనిక అనేది ఇంకోటి ఉందా మనకు అనిపిస్తుంది. కాదు, అదే గమనిక ఉంది. అక్కడ ఉందా, ఆల్రెడీ లోపలే ఉంది. అది కొత్తగా మీరేం పుట్టించక్కర్లేదు. ఇప్పుడు దాన్ని అన్ని పనులకు ఉపయోగపడుతుంది అదే. కాబట్టి ఆ కదులుతున్న మనసులోని ఆలోచనలను గమనించండి, అంతే. అది ఎప్పుడుకి నిద్రపోయావో, స్వప్నం అయిపోయి నిద్రపోయావు కదా, ఆ నిద్ర సృష్టి సహజంగా ఇచ్చింది. ఇది ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం, ఇది ఒక అసహజ ప్రక్రియ కాబట్టి, శరీరంతో జరుగుతుంది కాబట్టి, శరీరానికి అలవాటు లేదు కాబట్టి, ఆ మనసుకి ఆగటం అలవాటు లేదు కాబట్టి, మెలకువలో ఆగటం మనసుకి శరీరానికి రెండింటికి అలవాటు లేదు కాబట్టి, ఇప్పుడు మనం కొత్తగా దానికి ఇది నేర్పుతున్నాం కాబట్టి అది ఎప్పటికి నేర్చుకుంటుందో మనకు తెలియదు. నెలల సంవత్సరాలు అనేది మీకున్నటువంటి అలవాట్లు, బలాలు, బలహీనతలు, అర్థమయ్యేటువంటి శక్తి, జ్ఞానశక్తి, గ్రహింపు శక్తి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అంతే, సింపుల్, ఇంకేం లేదు. అది అర్థమైనాక మాత్రం నేను అనంత ఆత్మశక్తిని అని చక్కగా తెలుస్తుంది. శరీరము తెలుస్తుంది, మనసు తెలుస్తుంది, 3 స్థితులు తెలుస్తాయి. ఇప్పుడు 2 తెలుస్తున్నాయి, ఇప్పుడు 3 తెలుస్తాయి, అంతే. 3 తెలిసినప్పుడు శరీరం పోతే నాకు వచ్చిన బాధ ఉంది, నేను శక్తిగా పోనగా, అసలు శరీర అవసరతలు నాకుండా ఉన్నాయి కనుక తెలుస్తుంది, అంతే. అందుకని శరీరం నశించినా నేను ఉంటాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లమే లేదు. ఆలోచించి చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోండి. జ్ఞానములో జ్ఞానం ఎంత? ఎందుకు చెబుతున్నాను, ఈ పదాలు ఎందుకు వాడానంటే, జ్ఞానములో అన్నప్పుడు ఒక మనిషిగా మనం ప్రయత్నిస్తూ సాధన చేస్తున్న జ్ఞానం అంటే మనిషిలో ఉన్న జ్ఞానం అని. ఇది మనిషిలో ఉన్న పరిమిత జ్ఞానం. అసలు జ్ఞానం ఎంత? జ్ఞానములో జ్ఞానం ఎంత అంటే ఉన్నదంతా జ్ఞానమే. సర్వవ్యాపక ఆకాశ స్థితి జ్ఞానం. ఆ జ్ఞానంలో జ్ఞానం ఎంత అంటే మన ప్రయత్నాన్ని బట్టి.
మనం ఎంతెంత తెలుసుకుంటూ వెళ్తున్నామో అంత జ్ఞాన విశాలత్వాన్ని పొందుతున్నాం. అంతే. శరీరం నుంచి వ్యాపించుకుంటూ వెళ్తాం. శరీర స్థితి నుంచి మనోస్థితి నుంచి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతే సర్వవ్యాపక జ్ఞానం అయిపోతాం. కాబట్టి ఇప్పుడు మన జ్ఞానంలో జ్ఞానం ఎంత అంటే పరిమితం. అపరిమిత జ్ఞానానికి వెళ్తున్నాం. అందుకని మీ జ్ఞానంలో జ్ఞానం ఎంతో తెలుసుకోండి. ఎవరికాళ్ళు మీ జ్ఞానంలో జ్ఞానం పెరుగుతుందా లేదా చూసుకోండి. ఇక్కడ పెరిగేది జ్ఞానమే, తరిగేది శరీరం. ఇక్కడ పెరుగుతూ 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 అనంతమైపోయేది జ్ఞానమే. అందుకే జ్ఞానములో జ్ఞానం ఎంత అన్నానంటే అపరిమితమైపోద్ది. విత్తనములో చెట్టు ఎంత, జ్ఞానంలో జ్ఞానం అంత. ఒక విత్తనం చిన్నగా కనపడుతుంది, ఏంటంటే ఇందులో అంత చెట్టు ఉంటుందా అన్నాం అనుకోండి, ఉందిగా, వస్తుందిగా అది. అలాగే మనిషిగా ఉన్న మనలో ఉన్న జ్ఞానంలో జ్ఞానం ఎంత, సృష్టి అంతా, అనంతం అంతా, సర్వవ్యాపకం అంతా, ఉన్నదంతా. అక్కడికి వ్యాపిస్తున్నాం. ఇప్పుడు మనం పరిమితం నుంచి అపరిమితానికి వ్యాపిస్తున్నాం. శరీరం శిథిలమైపోద్ది, నశించిపోద్ది. దాంతో మనసు కూడా నశించిపోద్ది. ఎందుకంటే మనసు శరీరానికి సంబంధించింది. కానీ ప్రాణశక్తి వ్యాపించే ఉంది. కాబట్టి జ్ఞానము వ్యాప్తి చెందుతూ వెళ్ళిపోయి జ్ఞానం అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోద్ది. అందుకని జ్ఞానములో జ్ఞానం ఎంతో కూడా పరిశీలించుకుంటూ ఉండండి. అంటే నా జ్ఞానం ఇది, నేను ఇక్కడ మొదలయ్యాను, ఇప్పుడు నా జ్ఞానంలో జ్ఞానం ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, ఎంత వ్యాపిస్తుంది, ఎంత అర్థమవుతుంది, ఎంత తెలుసుకుంటున్నాను, అది మీరే చూసుకోవాలి. జ్ఞానములో జ్ఞానం ఎంత అంటే ఎవరికి వాళ్ళు నా జ్ఞానంలో జ్ఞానం ఎంత పెరుగుతుంది, ఎంత అర్థమవుతుంది, ఎంత అవగాహన అవుతుంది. అందుకే సందేహాలు అడగండి, సందేహాలు అడగండి, సందేహాలు అడగండి అని చెబుతాను. సందేహం తీరిపోతే జ్ఞాన వ్యాప్తి జరిగింది అంతవరకు. అలా ఒక రోజుకి అనంత జ్ఞానం అయిపోద్ది, సర్వవ్యాపక జ్ఞానం అయిపోద్ది. జ్ఞానము అంటేనే మొత్తము తెలియటం. మనకు తెలిసింది ఇప్పుడు పరిమిత జ్ఞానం. అందుకని జ్ఞానములో జ్ఞానం ఎంత, అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. రోజు సాధన ఇదే, జ్ఞానంలో జ్ఞానం ఎంత, నాకు ఎంత అర్థమవుతుంది, ఎంత తెలుస్తుంది, నా జ్ఞానం ఎంత పెరుగుతుంది. ఆ జ్ఞానం ఒక రోజున పూర్తి అయిపోద్ది. పూర్తి అయిపోయినప్పుడు ఏం చెప్పారు తెలుసా మహాత్ములు? చెప్పారు, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము అంటే సంపూర్ణము. పూర్ణమదః అది అంటే కనపడేవన్నీ, మన ఎదురుగా ఉన్నవన్నీ అది అని మనం సంబోధించేవన్నీ సంపూర్ణాలే. పూర్ణమదః పూర్ణమిదం అది అని మనం సంబోధించామంటే ఇటువైపు ఎవరున్నాం, ఇది నేనున్నాను, కాబట్టి ఇది కూడా సంపూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇక్కడ మొత్తం సృష్టి అంతా ఉన్నవి మనకి విడివిడిగా కనపడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఉన్నదంతా సంపూర్ణాలే ఉన్నాయి. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక పూర్ణము నుంచి అంటే మనిషి నుంచి మనుషులు వస్తున్నారు, చెట్ల నుంచి చెట్లు వస్తున్నాయి, జంతువుల నుంచి జంతువులు వస్తున్నారు. సృష్టి అనేది అనంత ఆత్మశక్తి నుంచి సృష్టి జరిగింది. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణము నుంచి ఇంకొక సంపూర్ణము విడిపోయినట్టుగా కనపడుతుంది మనకి, అంటే సృష్టి జరగటం వలన. అలా సంపూర్ణము, ఒక పూర్ణము నుంచి ఇంకొక పూర్ణము వచ్చినను పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ మొదటి సంపూర్ణములో సంపూర్ణత్వం ఏం తగ్గలేదు. దాని నుంచి విడిపడి వచ్చినటువంటి సంపూర్ణాలుగా పూర్ణాలుగా కనపడుతున్నవన్నీ సంపూర్ణాలే, మనకు విడివిడిగా అనిపిస్తున్నాయి. అంటే దాని నుంచి వచ్చినవి ఇంత సృష్టిలో విడివిడిగా కనపడుతున్నవన్నీ సంపూర్ణాలే. సృష్టికి ఆధారమైన శక్తి సంపూర్ణమే. అంటే ఎలా? ఇప్పుడు నేను సంపూర్ణమే, నా నుంచి మా అబ్బాయి పుట్టాడు, సంపూర్ణమే అవుతాడు, మళ్ళీ పూర్తి మనిషికి ఎదుగుతాడు. ఆయన నుంచి వాళ్ళ అబ్బాయి పుడతాడు, సంపూర్ణంగా ఉంటాడు, ఎక్కడ తగ్గదో. అమ్మమ్మ నా నుంచి వచ్చాడు కాబట్టి నాకంటే కొంచెం పొట్టిగా, నాకంటే కొంచెం సన్నంగా, నాకంటే కొంచెం తక్కువగా ఉంటాడు అంటే ఉండదు. ఇప్పుడు మనం ఒక లడ్డు ఉందనుకోండి, ఆ లడ్డూలోంచి కొంత గిల్లామనుకోండి, లడ్డు తక్కువైపోద్ది, మొదటి లడ్డు తక్కువైపోద్ది, గిల్లిన భాగం చిన్నగా ఉంటుంది. ఇక్కడ పూర్ణత్వం అంటే ఏంటో తెలుసా? దాని నుంచి ఎన్ని వస్తున్నా, ఎంత సృష్టి జరుగుతున్నా అది సంపూర్ణంగానే ఉంది. సృష్టిలో ఎన్ని విడివిడిగా కనపడుతున్నా ఇవి కూడా సంపూర్ణంగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నదంతా సంపూర్ణత్వమే, ఏకత్వమే, నీకు అలా అనిపిస్తున్నది అనేటువంటి ఆఖరి భావన ఇది. నీకు అలాంటి భావన కలుగుతుంది అని ఇది చెప్పారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కనపడేదంతా సంపూర్ణము, నేను సంపూర్ణము, ఉన్నదంతా సంపూర్ణమే.
సంపూర్ణము నుంచి ఎన్ని సంపూర్ణములు విడిపోయినను విడిపోయినవి అన్ని సంపూర్ణాలే. విడిపోయి దేని నుంచి విడిపోయినాయో దానిలో ఏమీ లోటు లేదు, అదేమీ తగ్గలేదు, అది కూడా సంపూర్ణమే. అంటే ఉన్నదంతా పూర్ణత్వమే అనేటువంటి విషయం జీవుడికి అనుభవం అవుతుంది అని చెప్పారు. మళ్ళీ ఇది ఆత్మస్థితిలో కాదు, మానవ స్థితిలోంచి అక్కడికి ప్రయాణించినోడికి ఏమర్థమవుద్దో చెప్పారు. వాడికి అర్థమయ్యే భావం ఎలా ఉంటుందో చెప్పారు. అది ఆ స్థితి వస్తుంది. అందుకని జ్ఞానంలో జ్ఞానం ఎంతో రోజు చూసుకుంటూ ఉండండి. మీ జ్ఞానంలో జ్ఞానం ఎంత, నా జ్ఞానంలో జ్ఞానం ఎంత, ఆ జ్ఞాన విశాలత జరుగుతుందా లేదా. శరీర విశాలత ఉండదో శరీర శిథిలత ఉంటుంది. శరీర శిథిలత ఎప్పుడు ఉంటుందో మనసు కూడా ఆటోమేటిక్గా ఏదో ఒక టైంకి శిథిలం అయిపోద్ది. ఇక్కడ విశాలత అనేది జ్ఞానానికే జరుగుతూ ఉంటుంది. అందుకని జ్ఞానంలో జ్ఞానం ఎంతో గ్రహించుకుంటూ ఉండండి, అదే సాధన. ఏ సందేహం వచ్చినా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. చక్కగా అడుగుతూ ఉండండి. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. ఒకవేళ మీకు ఎక్కడైనా నేను తప్పు చెప్పాను అనిపించినా, సరిగ్గా చెప్పలేదు అనిపించినా, ఏదైనా నేను చెప్పిన విషయాలు ఎవరికన్నా బాధగా అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. నేను అతి సామాన్యుడను. ప్రపంచంలో ఎవ్వరూ అందరినీ మెప్పించే విధంగా చెప్పలేరు, అసంభవం. అసలు అందరికీ అందరూ ఎవరూ నచ్చరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు. జస్ట్ నాకు నచ్చిన వాళ్ళు ఎవరో కొంతమంది చెప్పమంటున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, మాకు అర్థమవుతుంది అంటున్నారు. కాబట్టి వాళ్ళ వరకు మాత్రమే నేను చెబుతున్నాను. ఎవరికైనా నచ్చి మీకు అర్థమైతే చక్కగా మీరు కూడా తీసుకోండి. అర్థం కాలేదు, తప్పు అయితే నన్ను క్షమించేయండి, వదిలేయండి, ఆ విషయాన్ని అక్కడికి మర్చిపోండి, మీ మార్గంలో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.